హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. అదేదో సామెత చెప్పినట్టు లవంగం పుట్టినాక లాగులు ఎన్నో అని ఇది ఇంకొకలాగా చెప్తారు, మీరు అర్థం చేసుకోవాలి. నిన్న అంటే ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్పిన అంటే, చంద్రబాబు అనేటోడు నిన్న తన పచ్చపత్రిక జేబు సంస్థ అయిన ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో కూర్చొని ఒక మాట అంటాడు అనమాట. ఈ రాధాకృష్ణ అడగడం, ఆయన చెప్పడం ఏమంటాడంటే, నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు, నాకున్న క్రెడిబిలిటీ, నాకున్న ప్రీవియస్ ట్రాక్ రికార్డు, పాస్ట్ ట్రాక్ రికార్డు అది. సో ఈ కమ్యూనిటీ నాకు ఇచ్చిన గౌరవానికి నేను తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సొల్లుపురాణం అని చెప్పిండు. ఒకసారి అది విన్న తర్వాత అసలు ఈయన హయాంలో జరిగిందేంది, ఏం చేసిండు, తెలుగు రాష్ట్రాలు ఎట్లా విధ్వంసం అనేది అన్నది మొత్తం పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తా. మెజార్టీ వస్తే అధిక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎందుకు భావిస్తున్నారు అంటే ఓపుతోటి ఈ ఫైనల్ ప్రస్తుతానికి నేను చేయలేకపోతే ఎవరు చేయలేరు వద్దరా. ఎందుకంటే అది నా బ్రాండ్, అది నా ఫాస్ట్ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు నేను కూడా చెయ్యలేను అనేది వస్తే ఇంకెవరు చేయలేరు. మీకు అది మర్చిపోవడం కాదు. విన్నారు కదా, ఇంక నేను తప్పిస్తే ఇంకెవడు చేయలేడు, నేను చేయలేకపోతే ఇంకెవడు చేయలేడు. ఇది గోరోజనం అంటారు, దీన్ని పిచ్ అంటారండి. సరే, ఇంకా ఈ సొల్లు పురాణం ఇట్లాంటి పచ్చపత్రికల్లోనే, రామోజీ పత్రికల్లోనే, రాధాకృష్ణ పత్రికల్లోనే, వాళ్ళ ఛానళ్ళలోనే వస్తాయి. ఎందుకంటే చెప్పడానికి శరం లేకపోయినా ఈనటానికి ఇజ్జత్ ఉండాలని కేసీఆర్ చెప్తుంటాడు అనమాట. ఈయనకు చెప్పనీకి సిగ్గుండదు, శరం ఉండదు, వీళ్ళకు చూపెట్టనీకి అంతకన్నా ఉండదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వాస్తవాలు ఏంటన్నది. చంద్రబాబు పాపాలు అని ఒక పెద్ద బుక్లెటే వచ్చింది ఈయనకు సంబంధించి. చంద్రబాబు అరాచకాలు బయట ప్రపంచానికి తెలిసింది తక్కువే. సోషల్ మీడియా లేని కాలంలో పత్రికలు, వార్తా ఛానళ్ళనే ప్రజలు నమ్మేవాళ్ళు. అందుకే చంద్రబాబు రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే మీడియా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. దీంతో చంద్రబాబు అమాయకుడని, విజనరీ లీడర్ అని జనం గుడ్డిగా నమ్మేవారు. చేతికి మరకంటకుండా అక్రమాలు, అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట. ప్రజలను నమ్మించి మోసం చేయడం, మేనిఫెస్టోను మాయం చేయడం చంద్రబాబుకు అలవాటు. తనకు అడ్డు వస్తే అల్లర్లు సృష్టించడం, మహిళల్ని హింసించడం, దాడులకు పాల్పడడం, హత్యలు చేయించడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి. నయీం లాంటి రౌడీలను జిల్లాకొకరిని పెంచి పోషించిన చరిత్ర చంద్రబాబుది. ప్రశ్నిస్తే దాడులు, తిరగబడితే హత్యలు, ఇలా ఎన్నో దారుణాలు చంద్రబాబు కాలంలోనే జరిగాయి. ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించడం, సొంత వర్గానికి ప్రాజెక్టులు కట్టబెట్టడం, కార్పొరేట్ సంస్థలకు చేతులు కలిపి స్థలాలు కబ్జా చేయడంలో ముందుంటారు. వ్యవస్థలను తనకు అనుకూలంగా నడిపించడంలో గోల్డ్ మెడలిస్టు చంద్రబాబు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో చెప్పుకోదగ్గ మంచి పథకం ఒక్కటి కూడా లేదు. వైఎస్ఆర్ అంటే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్. కేసీఆర్ అంటే రైతు బంధు, ఎన్టీఆర్ అంటే రూపాయి కిలో బియ్యం, జగన్ అంటే అమ్మఒడి వంటి పథకాలు గుర్తుకొస్తాయి. కానీ చంద్రబాబు పేరు చెప్తే ఏ ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? రాదు. నిజాలు తెలియని కొందరు చంద్రబాబు అంటే సైబర్ టవర్ను చూపిస్తారు. కానీ సైబర్ టవర్కు పునాది వేసింది నాటి రాజీవ్ గాంధీ, నేదురమల్లి జనార్దన్ రెడ్డి. ఇలా ఎన్నో నిజాలను చంద్రబాబు కనుమరుగు చేశాడు. ఆఖరికి గూగుల్, వికీపీడియాలను తనకు అనుకూలంగా రాయించుకున్నాడు చంద్రబాబు. ఈ నవీన కాలంలో చంద్రబాబు దురాఘాతాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పచ్చ మీడియా దాచిన నిజాలను అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేటి యువత చంద్రబాబు అరాచకాలను, దాష్టికాలను చదవాల్సిన అవసరం ఉంది. ఎల్లో మీడియా ముసుగుల నుంచి ప్రజలంతా బయటకు రావాల్సిన తరుణం ఇది. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు దురాఘాతాల్ని కొన్నింటిలో వివరించే ప్రయత్నం చేస్తాం చూడండి. చంద్రబాబు పాపాలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని 1981లో చంద్రబాబు వివాహం చేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1982లో తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు జాతిపై ఢిల్లీ పెద్దల పెత్తనం పోవాలని కాంక్షించి ఎన్నికలకు వెళ్లారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రబాబు మాత్రం చిత్తుగా ఓడిపోయారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా చంద్రబాబు వేసిన ఎత్తుగడలు ఫలించలేదు. ఎన్నికల్లో ఓడిపోవడంతో పదవి పోయింది. ఇది జీర్ణించుకోలేక ఎన్టీఆర్ సాయంతో తెలుగుదేశంలో చేరారు. చేరిన తర్వాత ఏం చేసిండు? ఎన్టీఆర్పై కుట్రలు, కుమిలి ఏడ్చేలా వెనుపోట్లు. కుట్ర నంబర్ 1, 1983 జనవరి 9న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అల్లుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఒంటరిగా ఉన్నాడు. ఎన్టీఆర్ సన్నిహితుడు నాదెండ్ల భాస్కరరావు మంత్రి పదవిలో ఉండి టీడీపీలో పార్టీ నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. ఏడాది గడిచినప్పటికీ ఎన్టీఆర్ చంద్రబాబుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్పై చంద్రబాబు కుట్రకు తెరలేపాడు. ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కరరావుతో చేతులు కలిపాడు. ఇరువురు కలిసి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్టీఆర్కు తెలియకుండా తిరుగుబాటు చేశారు. 161 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నాదెండ్ల భాస్కరరావు ఆగస్టు 16, 1984లో
ముఖ్యమంత్రి అయ్యారు. 4 ఏళ్ల ముఖ్యమంత్రిగా కొనసాగిన నెల రోజులు చంద్రబాబు షాడో సీఎంగా కొనసాగారు. కానీ ఈ విషయం ఎన్టీఆర్కు బయట ప్రపంచానికి తెలియలేదు. ఎందుకంటే అప్పట్లో పచ్చపత్రికలన్నీ అప్పుడు ఈనాడు ఒకటే ఉండేది, తర్వాత కొన్ని ఆంధ్రపత్రికలు ఉండేవి, అవి రాసేవి కాదు, అవన్నీ కమ్యూనిస్టుల చేతిలో ఉండేవన్నమాట. ఇక దీనికంటే ముఖ్యంగా అసలు ఈ తిరుగుబాటు రావడానికి కారణమైంది ఈ కమ్మ నేతలు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల భాస్కర్రావు, ఆ కోటరంతా ఏదైతే ఉందో అప్పుడు అంటే మినిస్టర్లు బాగా సూపర్ పవర్లుగా ఉండేటోళ్ళు. ఆ టైంలో అంటే ఎన్టీఆర్ మీద రకరకాల కామెంట్లు చేయడం, ఇవన్నీ కుట్రలు చేయడం, ఆయన గద్దె దింపడం, అప్పటి గవర్నర్ రామ్లాల్ని అడ్డం పెట్టుకొని ఇందిరాగాంధీతో ఒప్పందంలో భాగంగా మొదటిసారి కూల్చేపించారు. సరే, దాని వెనకాల కారణాలు వేరే. అవేంటంటే ఎన్టీ రామారావు ఒక పెద్ద వర్డ్ అంటాడు అనమాట, గెలిచిన ఎమ్మెల్యేలు మీ ముఖాలు చూసి జనాలు ఓటేశారా, నా చెప్పుతో సమానం అన్న మాట అప్పటి ఎమ్మెల్యేలలో ఆత్మగౌరవాన్ని రగిలించింది. అది వీళ్ళు వాడుకున్నారన్నమాట. ఇది చరిత్ర. ఇక నెక్స్ట్ కుట్ర నెంబర్ 2. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ కంగు తిన్నారు. తనకు జరిగిన అన్యాయంపై గలం విప్పారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఎన్టీఆర్కు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. కేంద్రంలోని కాంగ్రెస్ సైతం భయపడింది. ఎన్టీఆర్పై వచ్చిన సానుభూతిని చూసి చంద్రబాబు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. తిరిగి ఎన్టీఆర్ పక్కన చేరారు. ఎమ్మెల్యేల మద్దతుతో సెప్టెంబర్ 16, 1984లో ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయినా తనపై జరిగిన కుట్రను ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు. రాజకీయాల్లో ఇలాంటి కుట్రలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని భావించారు. దీంతో అసెంబ్లీని రద్దు చేసి 1985లో ఎన్నికలకు పిలుపునిచ్చారు. అప్పటికే చంద్రబాబు కుట్రను గమనించిన ఎన్టీఆర్ చంద్రబాబుకు టికెట్ ఇవ్వలేదు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్ఆర్ జయదేవ నాయుడుని బరిలోకి దింపాడు. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు తెరవేరుక టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. టీడీపీలో ఉంటూనే కాంగ్రెస్ గెలవాలని బలంగా కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ ప్రజల మద్దతుతో భారీ విజయాన్ని సాధించారు. 1989 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కుట్ర నెంబర్ 3. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీడీపీ తరఫున కుప్పం నుంచి చంద్రబాబు గెలుపొందారు. కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది రోజులకే కాంగ్రెస్లో చీలికలు మొదలై పదవి నుంచి వైదొలిగారు. అనంతరం నేదురమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్ళీ ముఖ్యమంత్రులు మారారు. తెర వెనుక చంద్రబాబే ఈ కుట్రలకు పాల్పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. చంద్రబాబు తెలుగుదేశంలో ఉంటూనే కాంగ్రెస్ నేతలకు పనిచేశారు. వేలల్లో ఆయన సంపాదన 100 కోట్లకు పెరిగింది. ముందు నుంచే చంద్రబాబు తీరును గమనించిన ఎన్టీఆర్ బాబును చాలా దూరం పెట్టారు. దీంతో చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి ఎన్టీఆర్ను తిట్టించారు. కుట్ర నెంబర్ 4. కుటుంబ సభ్యులు దూరం పెట్టడంతో ఎన్టీఆర్ ఒంటరి జీవనానికి అలవాటు పడ్డారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తున్న లక్ష్మీపార్వతికి దగ్గరయ్యారు. 1993లో లక్ష్మీపార్వతిని 2వ వివాహం చేసుకున్నారు. ఓవైపు కుటుంబ సభ్యుల అవమానాలు, చంద్రబాబు కుట్రలను భరిస్తూనే మరోవైపు పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు. లక్ష్మీపార్వతి సైతం పార్టీ ఎదుగుదలకు కృషి చేసింది. లక్ష్మీపార్వతి జోక్యాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. 1994 ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉంటే తన అవినీతి అక్రమాలు కుట్రలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈనాడు రామోజీరావుతో కలిసి చేతులు కలిపాడు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వార్తలు రాయించాడు, బూతు బొమ్మలే వేయించాడు. సెక్రటేరియట్లో ఎవరు లక్ష్మీపార్వతి వేలు పెడుతోందని ఆమెకు ఆభరణాలు, చీరలు ఇవన్నీ ఇస్తే ఎట్లాంటి పనైనా చేసి పెడుతుంది, ఎవరికి కావాల్సింది వాళ్ళకి రాసిచ్చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేయించి వ్యతిరేకత వచ్చేలాగా చేసిండు అనమాట. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వార్తలు రాయించాడు. ఎన్టీఆర్ జీవితాన్ని తప్పుడుగా చిత్రీకరించాడు. ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి పైన అసభ్యంగా వార్తలు రాయించాడు. న్యూడ్ కార్టూన్లు వేయించాడు. దీంతో ఎన్టీఆర్ మీద టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్న మంచి అభిప్రాయం మారింది. ఈనాడు వార్తలను నమ్మి ఎన్టీఆర్ను తప్పుడు వ్యక్తిగా చేశారు. ఇదే అదనుగా భావించిన చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు. వైస్రాయ్ హోటల్లో క్యాంపు నడిపించి ఎమ్మెల్యేలను బంధించారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎంతగానో నమ్మిన ఎన్టీఆర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వైస్రాయ్ హోటల్కు వెళ్లి చంద్రబాబు కుట్రలను బయటపెట్టాలని భావించారు. ఈ విషయం ముందే తెలుసుకున్న చంద్రబాబు వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్పై చెప్పులు వేయించాడు. ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిచ్చే ఎన్టీఆర్ ఎంతో కుమిలిపోయారు. జరిగిన అవమానానికి ఇంటికి వెళ్ళిపోయారు. దీంతో చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న అడ్డదారిలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే ఎన్టీఆర్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశాడు. ఎన్టీఆర్కు కుటుంబ సభ్యుల మద్దతు లేకుండా చేశాడు. ఆఖరికి పార్టీ డబ్బులను బొక్కేసేందుకు జయప్రదం లాంటి కథలు ఎట్లా నడిపించిండో దానికి సంబంధించి కోర్టులలో కేసులు ఎట్లా నడిపించారో ఇంకా అదంతా అది మరొక స్టోరీ అనమాట. ఇదిగో ఆ రోజు వైస్రాయ్ హోటల్ ముందర జరిగిన ఉదంతం. చెప్పులు వేస్తున్న తరుణంలో పరిటాల రవి, ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఎన్టీఆర్కు వెన్నుదానిగా నిలిచిన ఫోటో ఇది. ఇదిగో ఇట్లా న్యూడ్ కార్టూన్లు వేయించి ధిక్కరించిన తమ్ముళ్లపై చర్యలు అని చెప్పి ఈమె లిస్టు చదువుతుంటే ఈయన గొడ్డలు నూరుతున్నాడు అని చెప్పి ఇట్లా ఈనాడులో కార్టూన్. తెలుగుదేశం సూపర్ హిట్ అని చెప్పి రోడ్ల మీద స్నానాలు చేసిన ఫోటోలు వేసిన ఈనాడు
ఆయనను గద్దె దింపేందుకు ఇట్లాంటి వార్తలు రాసిందనమాట. అందుకే ఈనాడు రామోజీ మీద కానీ రాధాకృష్ణ మీద కానీ ఎందుకు ఇట్లా రెచ్చిపోయి అగ్గిబారాట అలాగా వార్తలు చదువుతామంటే ఇగో ఇట్లాంటి నీచ అంటే వాళ్ళకు కావాల్సిన వాళ్ళు పదవిలో ఉంటేనేమో వాడు ఏం చేసినా సరే రైటు అని చెప్తాయి ఈ పచ్చపత్రికలు. అదే అపోజిషన్ వేరే వాళ్ళు చంద్రబాబు కాకుండా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళు చేసేది అరాచక పాలన సైకో పాలన అన్నట్లు చూపిస్తారు. అందుకే ఈ పచ్చపత్రికలను బ్యాన్ చేసి వీళ్ళని కట్టగట్టి బంగాళాఖాతంలో వేస్తే తప్ప ఆంధ్ర ప్రజలకు తెలుగు రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి ఉండదు. ఇదంతా ఓన్లీ చంద్రబాబు నిర్మించుకున్న కోటరి, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు వీళ్ళు. ఇక 1999 ఉదంతం నాటి నుంచే మేనిఫెస్టో మాయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇదిగో 1999 సెప్టెంబర్ 28న ప్రచురితమైన ఈనాడు మెయిన్ పేజీ బ్యానర్. 1 కోటి మందికి ఉపాధి, 5 ఏళ్లలో 35 లక్షల ఇల్లు, సబ్సిడీ బియ్యం కొనసాగింపు, పట్టణ ప్రాంత మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు, దారిద్ర్య నిర్మూలనకు ప్రత్యేక విభాగం, దేశం మేనిఫెస్టోలో హామీలు. ఈ మేనిఫెస్టో విడుదల చేసి దీన్ని కూడా మాయం చేసిండు అనమాట. ఇప్పుడు 2024 అయినా ఈ థియరీని తప్పిస్తే కొత్తగా అప్డేట్ చేయమని ఉండవు. ఇక ఈ అక్రమాలకు వంత పాడినందుకు రామోజీరావుకు రాసిచ్చిన భూములు ఎంత అంటే ఈనాడు రామోజీరావుకు రంగారెడ్డి జిల్లాలో 2000 ఎకరాలను తక్కువ ధరకే దారాదత్తం చేశాడు. తన సొంత సామాజిక వర్గం పెద్ద మనుషులకు ఇష్టానుసారంగా భూములు కట్టబెట్టాడు. సినీ పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకొని మొత్తం సినిమా మేకప్ ఆర్టిస్ట్ గాళ్ళతో నడిపిన పార్టీ ఇది. 1999లో అట్లనే టీవీ యాడ్లు, 2004లో టీవీ యాడ్లు ఇట్లా ఇచ్చి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి వాదలు తేలేలా కొట్టిరు అనమాట. ఒక సరైన మొగోడు వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు ఈ పరపతి అనేది మసకబారింది. ఇది గత చరిత్ర. ఇంకా ఆ టైంలో ఈయన చేసిన పాపాలు ఏంటంటే ఈ పచ్చమూట అంతా 4 తరాలు కూర్చొని తినే సంపదను ఆర్జించారు. ప్రజలపై అధిక ఛార్జీలు మోపారు. రవాణా, విద్యుత్, నిత్యావసర ధరలు పెంచి పేదల రక్తం తాగారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా చేసిన రైతుల్ని కాల్చి చంపారు, గుర్రాలతో తొక్కించారు అన్నమాట. అన్ని జిల్లాల్లో రౌడీలను పెంచి పోషించాడు. పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఒక నియంతలా పరిపాలించాడు. దీంతో 2000 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. అప్పట్లో ఒక వింత ఏంటంటే 2004 ఎన్నికల ఫలితాలు వస్తున్న తరుణంలో ఈయన ఇంట్లో ఉంటాడనమాట. జూబ్లీహిల్స్ ఆయన ఇంట్లో పాత ప్యాలెస్, అది ఇప్పుడు కూలగొట్టి ఇంకా పెద్దది కట్టుకున్నాడు. ఆ టైంలో అందరు వెళ్ళి సార్ బాబు గారు మనం ఓడిపోతున్నాం అంటే ఏం దిగులు పడకండి, మనం గెలుస్తున్నాం, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలో పోర్ట్ఫోలియోలు రెడీ చేసినా మీరు వెళ్ళి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయకపోండి అని చెప్పి కలలు కంటున్న అల్జీమర్స్ విజనరీ అనమాట. పదవీ కాంక్ష అట్లుండేది అప్పట్లో. అయినది తీరా అంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కానీ నేను ఓడిపోయిన అన్న సోయికి రాలే. అయినా సరే వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆరోపణలు చేసుడు. ఈ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి పరిపాలించే అర్హత లేదు, దిగిపోవాలి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పదే అదే ఊర్లోడు అనమాట. మళ్ళీ 2009లో ఏమైంది, కూటమి కట్టి మహాకూటమి పేరుతో టీఆర్ఎస్ను, బీజేపీని, ఇంకా ఇతర పార్టీలను అన్నింటినీ, కమ్యూనిస్ట్ పార్టీలను అన్ని కలుపుకొని కట్టగట్టుకొని పోయినా కూడా మళ్ళీ వాదలు తేలేలా కొట్టినారు అనమాట 2009లో. 2014లో కూడా రాష్ట్ర విభజన జరగకపోయింటే ఆనాడే జగన్ సీఎం అవుతుండే, ఈయన చాప్టర్ క్లోజ్ అవుతుండే. ఇక 1995, 2004 మధ్య బాబు కుంభకోణాలు, స్కామ్ విలువ, నకిలీ స్టాంపుల కుంభకోణం. ఇది దేశవ్యాప్తంగా కరీం తెలుగు చేసిన అయితే ఇక్కడ ఈయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన కృష్ణ యాదవ్ అందులో కీలక పాత్రధారి. ఆ ఆరోపణలు అంటే కృష్ణ యాదవ్ మీద రావడంతో ఈయన పదవి నుంచి బర్తరఫ్ చేసి సచ్చీలుడని నిరూపించుకునే ప్రయత్నం చేసిండు అప్పట్లో. కానీ మెయిన్ ముద్ద ఈయనని చెప్పి తర్వాత తేలిందనమాట. నకిలీ స్టాంపులు స్కాము 5,000 కోట్లు, అర్బన్ బ్యాంక్ డిపాజిట్లు 2,000 కోట్లు, వాటర్ షెడ్ 2,000 కోట్లు, నీరు మీరు పథకం 1,600 కోట్లు, మద్యం అక్రమాలు 600 కోట్లు, పనికాహార పథకం 560 కోట్లు, ప్రభుత్వ సంస్థల అమ్మకం 400 కోట్లు, టూరిజం 350 కోట్లు, సోమశీల భూములు 112 కోట్లు, ఏలేరు కుంభకోణం 100 కోట్లు, స్కాలర్షిప్ 100 కోట్లు, విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీ 55 కోట్లు, మాదాపూర్ రహేజా స్థలం 50 కోట్లు, టైమర్లు 30 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ 10 కోట్లు. దీంతోపాటు హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల కుంభకోణం అదొకటి ఉంది, అదొక 50 కోట్లు. సమ్మర్ వచ్చిన ప్రతిసారి ఊరూరా సలివేంద్రం పెట్టాలి. ఆ సలివేంద్రానికి టీడీపీ నాయకులు హెరిటేజ్ ప్యాకెట్లు కొని అమ్మాలి, ఫ్రీగా పంచాలి. ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ హెరిటేజ్లో జమ చేయాలి. ఇది స్కీమ్ అనమాట. ఈడు పాలకుడు అప్పట్లో. నెక్స్ట్ స్కామ్ విలువ జేఎంఆర్ 79,860 కోట్లు. ఐఎంజీ భారత్ బిల్లీరావుకు 850 ఎకరాలు కట్టబెట్టిన కేసు ఇది. 16,456 కోట్లు. ఎంఆర్ ప్రాపర్టీస్ 10,367 కోట్లు. బీచ్ శాండ్ టైమెక్స్
10,000 కోట్లు, వైజాగ్ ఫార్మాసిటీ 10,372 కోట్లు, కృష్ణపట్నం పోర్టు 9,680 కోట్లు, గంగవరం పోర్టు 8,712 కోట్లు, రహేజా గ్రూప్ 2,280 కోట్లు, ఆగాఖాన్ ఫౌండేషన్ 1,936 కోట్లు, కాకినాడ పోర్టు 1,713 కోట్లు, హైటెక్ సిటీ 1,548 కోట్లు, ఐవీఆర్సిఎల్ 968 కోట్లు, మైక్రోసాఫ్ట్ 813 కోట్లు, విప్రో 580 కోట్లు, కంప్యూటర్ అసోసియేట్స్ 580 కోట్లు, మలేషియా టౌన్షిప్ 508 కోట్లు, మహేశ్వరం హార్డ్వేర్ 348 కోట్లు, మాదాపూర్ ఐటీ పార్క్ 174 కోట్లు, సింగపూర్ టౌన్షిప్ 193 కోట్లు, డాబర్ 100 కోట్లు, ఓరియంట్ సిమెంట్స్ 8 కోట్లు, మొత్తం కలిపితే 1,55,196 కోట్లు చంద్రబాబు అక్రమార్జన. అంటే గవర్నమెంట్ సంస్థలను కాయలబడేసేలాగా చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, అలాగే ప్రైవేటు పెట్టుబడిదారులు ఎవరైనా వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెడితే వాళ్ళతో కమిషన్లు తీసుకోవడం. ఇక ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలు ఇక్కడ చూడండి, నీరు మీరు చెట్టు ఇట్లాంటి పథకాలన్నింటిలో కూడా కమిషన్ మినిమం 25% కమిషన్ లేకుండా ఏ పథకం రిలీజ్ కాదు, ఏ పథకానికి నిధులు విడుదల కావు. ఇది చంద్రబాబు హయాం. మొత్తం కలిపితే ఈయన 2004 వరకే దొబ్బేసిన డబ్బులు ఇంచుమించు ఇది 1,55,000 కోట్లు, ఇవి ఒక 45,000 కోట్లు, మొత్తం అప్పటికే 2 లక్షల కోట్లు. సింగపూర్లో హోటళ్ళు, అమెరికాలో హోటళ్ళు, ఇట్లా చైన్ బిజినెస్ అంతా స్టార్ట్ అయింది. ఈ సింగపూర్ ఈశ్వరన్ లాంటి వాళ్ళల్లా ఎట్లా అంటే ఈ బినామీలు అనమాట చంద్రబాబుకు. ఇవన్నీ ఈ తరానికి తెలియదు. ఏమనంటే హైటెక్ సిటీ ఒక్కటి కట్టిండు, వేలల్లో ఐటీ ఉద్యోగాలు సృష్టించిన సృష్టికర్త అని చెప్పి కీర్తిస్తుంటారు. కానీ అదంతా బ్లఫ్. ఒక కమ్యూనిటీకి మాత్రమే దక్కిన ప్రతిఫలం హైటెక్ సిటీ ఫలితాలు. ఇక చంద్రబాబు పాలనలో ప్రభుత్వ సంస్థల అమ్మకాలు ఎంత 1995-2004 మధ్య చంద్రబాబు అవినీతి. ఆల్విన్ సనత్ నగర్ భూముల అమ్మకంతో ప్రభుత్వ భూములు 303 కోట్లు, రిపబ్లిక్ ఫోర్జ్ 16 కోట్లు, నిజాం షుగర్స్ 55 కోట్లు, మధురానగర్ షుగర్ లిమిటెడ్ 22.5 కోట్లు, లచ్చాయిపేట షుగర్ మిల్ 24.45 కోట్లు, మోంటోజపల్లి డిస్టిలరీ 10 కోట్లు, చాగల్లు డిస్టిలరీ 9 కోట్లు, హనుమాన్ షుగర్స్ 11 కోట్లు, నంద్యాల షుగర్స్ 6 కోట్లు, పాలకొల్లు షుగర్స్ 3.3 కోట్లు, గురజాల షుగర్స్ 5.27 కోట్లు, హిందూపూర్ షుగర్స్ 8 కోట్లు, ఇంకొల్లు నూలు మిల్లు 4.59 కోట్లు, ఆదిలాబాద్ నూలు మిల్లు 8 కోట్లు, నెల్లూరు నూలు మిల్లు 12.33 కోట్లు, ఎడ్లపాడు నూలు మిల్లు 7.50 కోట్లు, మొత్తం 203 కోట్ల 35 లక్షల రూపాయలను దొబ్బేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ హైదరాబాద్లో విలువైన భూములను నమ్మి జేబులో నింపుకున్న దిక్కుమాలిన పాలకుడు చంద్రబాబు. ఇక హైటెక్ సిటీ అనే ఒక అభూత కల్పనను ఎట్లా సృష్టించినో ఒకసారి చూడండి. హైటెక్ సిటీ రాజీవ్ గాంధీ పుణ్యమే. అప్పట్లో ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్కు పునాదులు పడుతున్న తరుణంలో, ప్రపంచీకరణ దిశగా అన్ని దేశాలు అడుగులేస్తున్న తరుణంలో, ఐటీ సంస్కరణలు వెల్లువెత్తుతున్న తరుణంలో చంద్రబాబు అనేటోడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల జరిగిన దుర్మార్గం అనమాట. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, ఇతరుల కష్టార్జితాన్ని లాక్కునే దుర్మార్గుడు. హైదరాబాద్లో ఐటీ రంగం ఏర్పాటుకు రాజీవ్ గాంధీ పునాది రాయి వేస్తే ఆ క్రెడిట్ అంతా కొట్టేసిన గజదొంగ చంద్రబాబు. 1984 నుంచి 89 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని భావించారు. తొలుత బెంగళూరు, కర్ణాటక, భువనేశ్వర్, ఒడిశా, పూణే, మహారాష్ట్ర నగరాల్లో ఏర్పాటు చేశారు. అక్కడే ఐటీ వ్యవస్థకు బీజం పడింది. ఈ 3 నగరాల అనంతరం హైదరాబాద్లో ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని భావించారు. 1989లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో ఐటీ పార్క్ ఏర్పాటు వాయిదా పడింది. 1991 జూన్లో భారత ప్రధానిగా పివి నరసింహారావు నియమితులయ్యారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలినాళ్లకే హైదరాబాద్, నోయిడా, గాంధీనగర్, తిరువనంతపురంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేశారు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి ఐటీ పార్క్ కోసం భూసేకరణ చేశారు. మాదాపూర్ గ్రామ సమీపంలో తొలుత 65 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అక్కడే మంత్రులతో కలిసి రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ హైటెక్ సిటీ పార్క్, తర్వాత సైబర్ టవర్గా పేరు మార్చారు. నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఘట్టంతోనే హైదరాబాద్లో ఐటీ నిర్మాణానికి పునాది పడింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కట్టాయి. ఒకసారి చూడండి, బిల్లీరావుతో కలిపి ప్రభాకర్ రావుతో కలిపి శంకుస్థాపన చేసిన ఫోటో. అంతకుముందు నేదురమల్లి జనార్దన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేస్తాడు. నేదురమల్లి జనార్దన్ రెడ్డి అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు
ముఖ్యమంత్రిగా పనిచేశారు. 92 నుంచి 94 వరకు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి అక్రమాలు మొదలుపెట్టాడు. మునుపటి ప్రభుత్వం 140 ఎకరాల్లో హైటెక్ సిటీ నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఏసీకి అప్పగించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఉత్తర్వులను కొట్టేసి పబ్లిక్ ప్రైవేట్ పద్ధతిలో హైటెక్ సిటీ నిర్మాణాన్ని ఎల్ఎన్టీకి అప్పగించాడు. ప్రభుత్వానికి కేవలం 11%, ఎల్ఎన్టీకి 89% వాటాను అన్యాయంగా కట్టబెట్టాడు. దీనివల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. 140 ఎకరాల్లో ఐటీ పార్కుల విస్తరణతో పాటు మరో 100 ఎకరాలను ఎల్ఎన్టీ కబ్జా చేసింది. అప్పటి కలెక్టర్ ఈ కబ్జా ఉదంతంపై చంద్రబాబుకు నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ ఎల్ఎన్టీ నుంచి మనోడికి కమిషన్లు అందినాయి. దాని చుట్టూ భూ పందేరం జరిగింది. ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్కి వెళ్తే అన్ని జేబేరి అపార్ట్మెంట్స్ వాళ్ళవే ఉంటాయి. మొత్తం ఈ కంబ సామాజిక వర్గ నేతలకు సంబంధించిన భూములే ఉంటాయి. బిల్లీరావుతో 1,00,000 కోట్ల దందా. హైటెక్ సిటీ పక్కనే హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి విలువైన భూములు ఉన్నాయి. ఈ భూముల్లో 400 ఎకరాలను బిల్లీరావు, ప్రభాకర్ రావు అనే వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టాడు చంద్రబాబు. శంషాబాద్ సమీపంలో మరో 400 ఎకరాలను కూడా రాసిచ్చాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రహస్యంగా జీవోలు ఇచ్చాడు. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 1,00,000 కోట్లు. అప్పట్లో ఈ భూముల విలువ ఎకరం 2 కోట్ల పైనే. కానీ చంద్రబాబు మాత్రం 50,000కే ఎకరం చొప్పున కట్టబెట్టాడు. ఏకంగా ప్రభుత్వం నుంచి సేల్ డీడ్ చేయించాడు. అనంతరం జరిగిన 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాడు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ కుంభకోణంపై వైఎస్ఆర్ విచారణకు ఆదేశించారు. దాదాపు 20 ఏళ్ల పాటు కోర్టులో విచారణ సాగింది. తాజాగా మార్చి 9, 2024 రోజున తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఇది చంద్రబాబు నీచ చరిత్ర. హైటెక్ సిటీ చుట్టూ కమ్ముకున్న నీలి మేఘాలు ఇవన్నమాట. అంటే ఎవడో వేసిన పునాదికి నేను తాపి మేసినని చెప్పుకున్న లోఫర్ లీడర్ చంద్రబాబు అనమాట. దీన్ని చెప్పుకొనే ఈ మొన్నటిదాకా సాగించుకుంటూ వచ్చాడనమాట గోబెల్స్ ప్రచారం. ఇదే హైదరాబాద్ ఎప్పుడైతే ఐటీ పార్కుగా, ఐటీ సిటీగా, ఐటీ ఇండస్ట్రీ హబ్గా మారుతూ వచ్చిందో సేమ్ టైం బెంగళూరులో ఎస్ఎం కృష్ణ కానీ, సిద్ధిరామయ్య కానీ, అటు మహారాష్ట్రలో కానీ అంతకు ప్యారలల్గా ఎన్నో రెట్ల సంపద సృష్టించారు వాళ్ళు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా. కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా ప్రపంచంలో ప్రచారం చేసుకోలే. మాట్లాడితే ఈయన కోడలు బ్రాహ్మణి, మీకు తెలుసు కదా హైదరాబాద్ను మా మామ కట్టించిండు అని ఎవరు చెప్పుకోలే. ఇట్లా ఒక్క చంద్రబాబు అనే చోరుగాడు తప్ప. ఇక ఆయన పాలనలో అంటే అభివృద్ధి, అరాచకాలు అవి అయితే మనుషులను కిరాతకంగా జరిపిన ఘోరకలి ఇదనమాట. బెల్లి లలిత, ఈమెను తెలంగాణ గానకోకిల్ అంటారు. నైటింగేల్, తెలంగాణ నైటింగేల్గా అప్పట్లో 1997 ఆ టైంలో దగాపడ్డ తెలంగాణ పేరుతో గాథ ఇన్నయ్య లాంటి వాళ్ళు బుక్కులు రాసి అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. తెలంగాణ ఉద్యమం అన్నది ఈనాటిది కాదు, 60 ఏళ్ళ 6 దశాబ్దాలుగా రగులుతున్న ఉద్యమం. అట్లాంటి దాన్ని అతి కిరాతకంగా నయీం అనేటోని అడ్డం పెట్టుకొని అతి కిరాతకంగా అణిచివేసే ప్రయత్నం చేసిండు. దాని తాలూకు నిజాలు ఒకసారి చూద్దాం. 17 ముక్కలు. బెల్లి లలిత హత్య 17 ముక్కలు. చంద్రబాబు కనుసన్నల్లోనే గొంతులో గాంభీర్యం, చూపుల్లో తెగింపు, గుండెల్లో ధైర్యం. ఇది బెల్లి లలిత వ్యక్తిత్వం. భువనగిరి సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తూ ఎంతో మందిలో సామాజిక చైతన్యం నింపింది బెల్లి లలిత. తన ఆటపాటలతో ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. చెడులు, దురలవాట్లకు వ్యతిరేకంగా పోరాడింది. తెలంగాణ ఉద్యమంపై గొంతెత్తింది. ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసింది. పెత్తందారులకు కొమ్ము కాసే చంద్రబాబును తన పాటలతో చీల్చి చెండాడింది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు చివరికి హత్య చేయించి ఆమె శరీరాన్ని 27 ముక్కలు చేశాడు. దీనికి కారణం ఎవడంటే నయీం అనే ఈ నరహంతకుడు. వీడిని అడ్డం పెట్టుకొని ఈడు కూడా వచ్చింది అనుకోండి, అది వేరే సంగతి. ఈయన అడ్డం పెట్టుకొని అంటే ఇట్లాంటి వాళ్ళను ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళనందరినీ ఖండాలుగా నరికేస్తే ఇంకెవడు మాట్లాడని అంత ఘోరంగా హత్యాకాండ గావించిండు చంద్రబాబు. అదే టైంలో ఇంచుమించు 2,000 మందిని జనశక్తి నక్సల్స్ అని చెప్పి పేరుతో ఎన్కౌంటర్లు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబు మరో రూపం నయీం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బెల్లి లలితను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. భువనగిరి రౌడీ షీటర్ నయీం మనుషులకు సుపారీ ఇచ్చాడు. 1999 మే 26న బెల్లి లలిత ఫ్యాక్టరీలో పనులు ముగించుకొని ఎప్పటిలాగే తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి చేరుకుంది. గంటలో తిరిగి వస్తానని బయటికి వెళ్ళింది. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెళ్లిబికాయి. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గలం ఊపందుకుంది. దీంతో చంద్రబాబు నాయుడు బెల్లి లలిత వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని భావించాడు. బెల్లి లలిత అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు అంటగట్టాడు. ఆమె నక్సలైట్లలోకి వెళ్ళిందని ప్రచారం చేయించాడు. ఆయన
జనం నమ్మకపోవడంతో చివరికి ఇద్దరు నిందితులను పట్టుకొచ్చి పిట్టకథలు అల్లించాడు. 4 రోజుల తర్వాత భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో పలు బావుల్లో బెల్లి లలిత శరీర భాగాలు కనిపించాయి. 10వ రోజున మరో బావిలో తల కనిపించింది. ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా చేయించాడు చంద్రబాబు. చూసినారు కదా, ఈ తరానికి ఏమన్నా తెలుసా ఈ చరిత్ర? ఒక్క ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఇంత కిరాతకంగా హత్య చేయించిన నీచ్ కమీన్ కుత్తే చంద్రబాబు. ఒక్క బెల్లి లలితనే కాదు, మొన్నటికి మొన్న చూసిరు మీరు, ఇదే ఆంధ్రప్రదేశ్లో గీతాంజలి అనే ఒక మధ్యతరగతి మహిళ తనకు మేలు జరిగింది, ప్రయోజనం జరిగిందని చెప్పి బయటకు వచ్చి చెప్పడమే ఆమె చేసిన తప్పు అయిపోయింది. ఈ పచ్చమూక మొత్తం అప్పట్లో ఇట్లా హత్యలు చేయించాడు, ఇప్పుడేమో డిజిటల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేసి ఆమెకు అక్రమ సంబంధాలు అడ్డగట్టి ఫోన్లు చేయించి నానా టార్చర్ పెట్టి ఆత్మహత్యకు పురిగోలు చేసింది ఇదే చంద్రబాబు. ఏం మారాలే వ్యక్తిత్వం? కాలం మారింది. దీని తర్వాత 30 ఏళ్ళు గడిచిపోయినా కానీ చంద్రబాబు క్రిమినల్ మైండ్ సెట్ మారలేదనడానికి గీతాంజలి హత్య ప్రత్యక్ష నిదర్శనం. ఇట్లాంటి వానికి ఇంకా ఓటేయాలనా అన్నది మీరు ఆలోచించుకోవాలి. రైతుల గుండెల్లో బుల్లెట్ల వర్షం. బషీర్బాగ్ ఉదంతం నేటికి కళ్ళ ముందు కబలిస్తూనే ఉంటుంది. చంద్రబాబు జరిపిన రక్తపాతం నేటికి రైతులు తలుచుకుంటారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి, కరెంటు బిల్లులు తడిసి మోపడయ్యాయి. అదే సంవత్సరం ఆగస్టు 28న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. దీంతో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ విడివిడిగా చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అడుగడుగున పోలీసులు అడ్డంకులు కల్పించిన వేలాది మంది కార్యకర్తలు బషీర్బాగ్ వైపు సాగారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు వారిని అడ్డుకోవాలని ఆదేశించారు. అవసరమైతే కాల్పులు జరపాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అశ్విక దళాలు చుట్టుముట్టాయి. అదే గుర్రాలతో పోలీసులు వచ్చి చుట్టుముట్టారు అన్నమాట. రైతులను లాఠీ చార్జి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు, గుర్రాలతో తొక్కించారు. అసెంబ్లీ వైపునకు పరుగులు తీస్తున్న కార్యకర్తలపై కాల్పులు జరిపారు. దీంతో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి అనే 3 రైతులు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఒక్కసారిగా బషీర్బాగ్ రక్తసిక్తమైంది. చంద్రబాబుపై యావత్ ఆంధ్రప్రదేశ్ బగ్గుమంది. 2004 ఎన్నికల్లో ఈ అంశమే చంద్రబాబును చిత్తుగా ఓడించేలా దారితీసిందనమాట. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ బషీర్బాగ్ కాల్పులను, బషీర్బాగ్లో గుర్రాలతో తొక్కించిన ఉదంతాలను క్యాప్చర్ చేసిన వన్ ఆఫ్ ది రిపోర్టర్ రవిప్రకాష్. అప్పట్లో ఆయన ఒక పత్రికలో పనిచేస్తూ ఆ ఫోటోలు తీసిన వ్యక్తి రవిప్రకాష్. ఆ తర్వాత రవిప్రకాష్ ఇప్పుడు ఎట్లాంటి కమ్మకోటల్లో చేరిండో, మొన్న గేమ్ చేంజర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ఫలితాలను మార్చాలని ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడో ఇది ఇంకొక చరిత్ర మరొక స్టోరీలో తర్వాత చెప్తుంది. సో అప్పటి నుంచే ఈ కమ్మకోటరీకి సంబంధించిన టీవీ ఛానల్ అధిపతులు, పత్రికాధిపతులు ఈయనతో ఎట్లా కొమ్ము కాసినారని అది మరో స్టోరీలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక విభజనపై దొంగ నాటకం. 2004లో ఓడిపోయింది కదా, ఆ తర్వాత 2 కళ్ళ సిద్ధాంతం వచ్చిందనమాట. ఉమ్మడిగా ఉండాలంటాడు, తెలంగాణ ఇయ్యాలంటాడు. ఎట్లా కుదురుతుంది? దాంతో తెలంగాణలో జీరోకి వచ్చేసింది అనమాట. 2004 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు. కాంగ్రెస్ సారథ్యంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సంక్షేమం, వ్యవసాయం, ఉద్యోగాలకు పెద్దపీట వేశారు. దీంతో 2009లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా జనం నమ్మలేదు. వైఎస్ఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యారు. వైఎస్ఆర్ 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ మరణించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో నాయకత్వ లోపం బయటపడింది. రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి జగన్ తెగదెంపులు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. ఈ దశలో చంద్రబాబు 2 నాల్కల ధోరణిని అవలంబించాడు. రాష్ట్రం విడిపోతే తన పార్టీ 2 ముక్కలవుతుందని, ఇది తెలుగుదేశం అంతానికి కారణమవుతుందని భావించాడు. దీంతో ఒకవైపు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తూనే మరోవైపు వ్యతిరేకించాడు. తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం అనుకూలమని పార్లమెంటుకు లేఖ రాశారు. మరుసటి రోజే ఆంధ్రాను విభజించవద్దని ఢిల్లీలో ధర్నా చేశాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడటంతో ఇక తెలంగాణలో తన భవిష్యత్తు ముగిసిందని ఏపీకి మకం మార్చాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించాడు. దీంతో అనేక హామీలు ఇచ్చి మొత్తం మీద గెలిచి సీఎం అయ్యిండు. విభజన టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించింది ఏంటంటే 40 ఏళ్ల రాజకీయ జీవితం గతంలో అంటే హైదరాబాద్ నిర్మించిన అని చెప్పింది కదా, అది కొంతవరకు ప్రభావితం చేసింది. ఉన్న పరిస్థితిలో రాజకీయ శూన్యతలో చంద్రబాబు నాయకత్వం బాగుంటుందని చెప్పి నమ్మి ఓటేస్తే ఏం చేసిండు? రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు, డ్వాక్రా మహిళల అవి ఎగ్గొట్టిండు, జన్మభూమి కమిటీలను పెట్టి రాచి రంపాన పెట్టిండు, కాల్మనీ సెక్స్ లాగట్ లాంటి పథకాలను తీసుకొచ్చి ఆడవాళ్ళ మీద అత్యంత జుగుప్సాకరంగా దాడులు చేయించే పాలన కొనసాగించింది అనమాట. ఇవన్నీ కలిపే 2019లో 23 సీట్లకు దిగిపోయింది అనమాట. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మాయాజాలం, రాష్ట్ర విభజన అనంతరం ఇవన్నీ ఇంకా ఇప్పుడు తరానికి తెలిసినవే.
రాష్ట్ర విభజన అనంతరం 2014 తొలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. 52 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి 650 వాగ్దానాలు ఇచ్చారు. ఎల్లో మీడియా ద్వారా వీటిని విస్తృత ప్రచారం చేయించారు. వెబ్సైట్లు, పత్రికలు, ఛానళ్లలో భారీగా ప్రకటనలు ఇచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోను జనం నమ్మేలా చేశారు. మరోవైపు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. జనసేన పోటీ చేయకపోయినా టీడీపీకి మద్దతు ఇచ్చింది. మొత్తం 175 సీట్లలో టీడీపీ 102 సీట్లు, బీజేపీ 4 చోట్ల విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లు గెలుచుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం వైఎస్ఆర్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఆ 5 ఏళ్లలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. పోలవరం రాజధాని అంశాలు చంద్రబాబుకు కామధేనుగా మారాయి. జనం సొమ్మును అందిన కాడికి పిండేసుకున్నాడు. మరోవైపు టీడీపీ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించాడు. 650 హామీల్లో 6 హామీలు కూడా నెరవేర్చలేకపోయాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నేను తప్పిస్తే ఇంకెవరు చేయలేడంట. అప్పుడు ఇచ్చిన హామీలు ఏవి ఎగ్గొట్టినవేమంటే గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి ఇంటికి కుళాయి, కేజీ టు పీజీ, బీసీలకు 100 సీట్లు. ఇవన్నీ అన్ని లోటపీస్ ముచ్చట్లు అనమాట. ఫస్ట్ అధికారం దక్కితే ఇవన్నీ గుర్తుంటాయి ఆ జనానికి. రైతు రుణమాఫీ గురించి 1 టైం సెటిల్మెంట్ చేసినాం కదా, ఇంకేంది పోయి బ్యాంకులను అడగాడు అని చెప్పి దబాయించిన బేవార్స్ నాయకుడు చంద్రబాబు. డ్వాక్రా మహిళలను కూడా అట్లే పీడించుకు తిన్నాడు. రాజధానికి సంబంధించి ఇది ఒక కీలకమైన పాయింట్ అనమాట. శివరామకృష్ణ కమిటీ ముఖ్యాంశాలు: సూపర్ రాజధాని నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుంది. అలా కాకుండా హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఆర్థిక వనరుగా ఉపయోగించుకుని తొలుత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకం. వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భూసేకరణ అతిపెద్ద ముప్పుగా మారవచ్చు. కానీ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న చోట కార్యాలయాలు, సంస్థలు ఏర్పాటు చేయాలి. నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అత్యవసరం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని వైజాగ్ జోన్, రాయలసీమ ఆర్క్, శ్రీకాళహస్తి, నడికుడి స్పైన్గా అభివృద్ధి చేయాలి. దీన్నే వైఎస్ జగన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పాలనను జీర్ణించుకోలేక రాజధాని కట్టకుండానే ఇట్లా పాలన సాగిస్తే ఎట్లా అని చెప్పబట్టే ఐటీ పరిశ్రమలకు సంబంధించిన విభాగాలు విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి ప్రకాశం, విద్యకు ఆనందపురం, ఆరోగ్యానికి నీటిపారుదలకు నెల్లూరు జిల్లాలో ఎంపిక చేయాలి. కడప జిల్లాలో సంక్షేమ శాఖలు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ ఇస్తే ఏం చేసిండు ఇక్కడ చూడండి. విజయవాడ, గుంటూరు ప్రాంతం రాజధానికి ఏర్పాటుకు ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకం, వ్యవసాయంపై ప్రభావం పడుతుందని చెప్పినా కూడా అక్కడనే ముందే తన అయిన వాళ్ళతోన, అస్మదీయులతోన భూములు కొనిపించి రైతులను నానా కష్టాలు పెట్టి బలవంతంగా లాక్కొని స్వచ్ఛందంగా ఇచ్చిరని కలరింగ్ ఇచ్చి 55,000 ఎకరాలు దొబ్బేసిండ్రు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఎవరికి అర్థమవుతలేదు. 1 ఎకరాన్ని డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అట్లాంటిది 1 ఎకరాన్ని అక్కడ కేవలం అంటే కరెంటు, డ్రైనేజు, ఇతర అంటే మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి 2 కోట్ల చొప్పున ఖర్చు పెట్టాలంటే 55,000 ఎకరాలను డెవలప్ చేయాలి. అక్కడ రాజధాని నిర్మించాలంటే ఎన్నేళ్ళు పట్టాలి, ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతాయి? ఇదంతా ఆంధ్రప్రదేశ్కు అవసరమేనా? నిజంగానే రాజధానికి అవసరం అనుకుందాం. కానీ ఇప్పటికిప్పుడు అంటే విడిపోయిన రాష్ట్రానికి, ఇంత పెద్ద రాష్ట్రాన్ని దాన్ని దోపిడీ చేసే, డబ్బులు మొత్తం గంగాళంలో పోసేలాంటి రాజధాని అవసరమా? పైగా ఇక్కడ పర్యావరణంపై ప్రభావం పడుతుంది, వ్యవసాయంపై తీవ్ర 3 పంటలు అంటే భూములను గుంజుకున్న లోఫర్ చంద్రబాబు. ఏం చెప్పాలి? ఈయనను విజనరీ అని పచ్చపత్రికలు జాకీలు పెట్టి లేపుతూ ఉంటాయి, గాలి కొడుతూ ఉంటాయి. శివరామకృష్ణ కమిటీ మొగ్గు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎంపికపై శివరామకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని జిల్లాలు పర్యటించింది, 4,728 సలహాలు స్వీకరించింది. భౌగోళిక, ఆర్థిక, సహజ వనరులు తదితర అంశాల ఆధారంగా నివేదిక రూపొందించింది. కానీ ఈ నివేదికను కొట్టిపారేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఇంతమంది అంటే నిపుణులు, ఎక్స్పర్ట్స్తోన సలహాలు తీసుకున్నారు. కొన్ని లక్షల మంది జనం అభిప్రాయం తీసుకున్నారు కదా. మళ్ళీ ప్రజలు చెప్పిన అభిప్రాయానికి ఒప్పుకున్నాడు. అయితే అమరావతిలో రాజధాని అనే అంశాన్ని పెట్టకూడదు. మరి ఎందుకు పెట్టిండు అంటే కేవలం తన కులానికి, తన సామాజిక వర్గానికి న్యాయం జరిగేలాగా ఆ భూములన్నీ దొబ్బేసేందుకు దాని చుట్టూ ఒక ఆర్థిక చక్రబంధాన్ని నిర్మించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఇప్పటికి కూడా అర్థం చేసుకోకపోతే చంద్రబాబు కన్నింగ్ శాస్త్రాలు ఇంకా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చంద్రబాబు దోపిడి కోసం దిక్కుమాలిన వాదన. శివరామకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదని ఇక్కడ చూడండి. అమరావతి వద్దన్నందుకు
ఆ కమిటీకి చట్టబద్ధత లేదని, రాజధాని ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు వాదించారు. దీంతో రామోజీరావు సూచనల మేరకు అమరావతి రాజధానిగా ఉంటుందని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో, రాజధాని మొత్తం ఎపిసోడ్లో రామోజీరావు అనే గొట్టంగాడు దేనికి, ఏం అవసరం? రాజధానిని అంటే భూములు ఇచ్చిన రైతులన్నా చెప్పాలి, లేదంటే ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించిన ప్రజలన్నా చెప్పాలి. రామోజీరావు అనేటోడు ఎవడు? అమరావతి అనే రాజధానిని పేరు పెట్టడానికి, దానికి నామకరణం చేసి బారసాల కట్టి పురుడు పోయడానికి వాడెవడు అసలు? ఏ రోజన్నా ఆలోచించిరా? అంటే అక్కడ రామోజీరావుకు వందలాది ఎకరాల భూములు, రాధాకృష్ణకు వందలాది ఎకరాల భూములు అప్పనంగా దోచిపెట్టింది కాబట్టి. శివరామకృష్ణ కమిటీ రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాలు సేకరించిన చంద్రబాబు మాత్రం తప్పుడు ప్రచారం చేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రాజధాని వద్దని 54% మంది ప్రజలు తిరస్కరించినట్లు కమిటీ తెలిపింది. కానీ చంద్రబాబు మాత్రం అవేవి పరిగణలోకి తీసుకోలేదు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను 10 ఏళ్లు సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పుతాయని సూచించిన చంద్రబాబు మాత్రం లెక్క చేయలేదు. విన్నారు కదా, విజయవాడకు 40 కిలోమీటర్లు, గుంటూరుకు 40 కిలోమీటర్లు. ఎటు కానీ ఆ ప్రాంతాన్ని ఫస్ట్ దోనకొండ అన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా భూములు ఉన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అమరావతిలో, ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ చేయాలి కదా. ఇక్కడ అంతా మన కమ్మకులం వాళ్ళందరినీ ముందే లీకులు ఇచ్చి కొనిపించి తర్వాత అక్కడ ప్రకటించింది అనమాట. జస్ట్ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ విలువ 6 లక్షల కోట్లు. అమరావతి చుట్టూ జరిగిన భూదోపిడీ విలువ 6 లక్షల కోట్లు. ఈ విషయం తెలుసా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? 3 పంటలు పండే భూములను, అరటి తోటలను, చెరుకు తోటలను అన్యాయంగా, అక్రమంగా అంటుపెట్టి రౌడీలను, గూండాలను దింపి బలవంతంగా కొంతమంది రైతులను అయితే పాయింట్ బ్లాంక్ రేంజ్లో బెదిరించి ఇచ్చిన కాడికి తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తావా లేదా అని చెప్పి నొక్కేసారు. చాలా ఎన్ని అరాచకాలు, ఎన్ని కిరాతకాలు జరిగినాయి తెలుసా? ఇట్లాంటోడు విజనరీ, పాలకుడు, దార్శనికుడు, స్టేట్స్మెన్, వంకాయ లోటపీస్ అని చెప్తుంటే ఈనాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక రాజధాని భూములపై కన్ను దోపిడీ విలువ 1,45,000 కోట్లు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ రహస్యాలను కాపాడాల్సిన పెద్ద మనిషి చంద్రబాబు తన దోపిడీ కోసం పార్టీ నేతలు, బినామీలకు రాజధాని గురించి ముందే చెప్పేశాడు. అమరావతి రైతులకు భూములు పెట్టుబడిగా చంద్రబాబు తన సన్నిహితులకు 1,45,000 కోట్లు దోచిపెట్టిండు అనమాట. నూజివీడు పేరుతో వంచన. ఇదంతా పెద్ద స్టోరీ అనమాట. ఇంకొక దాంట్లో మాట్లాడుకుందాం. ఇదో మొత్తం రాజధాని కోసం 800 రహస్య జీవోలను ఇచ్చి మొత్తం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి దానికి సిఆర్డీఏ అనే ఒక మ్యాప్ గీయించి దాన్ని పొంగూరు నారాయణ చేతిలో పెట్టి దోచేసింది అనమాట. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2 ఏళ్లలోనే 800 రహస్య జీవోలను విడుదల చేశాడు. చంద్రబాబు ఆధీనంలోని రెవెన్యూ, హోంశాఖ, ఆర్థిక శాఖ జీవోలే 552 ఉన్నాయి. వీటిలో రాజధాని భూములకు సంబంధించిన జీవోలే ఎక్కువ. అంటే వీటిని ఆన్లైన్లో ఉంచిన ప్రజలు చూసే వీలుండదు. పూర్తిగా రహస్యం. ప్రభుత్వం ఎవరెవరికి ఎంత భూమి కేటాయిస్తుందో కూడా తెలియదు. విదేశీ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులతో పాటు రాజధాని భూములు, జీవోలను కూడా రహస్యంగా ఉంచారు. తన పాలనంతా పారదర్శకంగా సాగుతుందని పదే పదే చెప్పే చంద్రబాబు చేతల్లో మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు. ఇది ఫ్యాక్ట్. లింగమనేనికి ఆల్ ఫ్రీ, దోపిడీ విలువ 80,000 కోట్లు. కరకట్ట కొంప. ఇదే క్రమంలో అంటే రాజధాని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత హైదరాబాద్లో వాటా ఉన్నా సరే దాన్ని వదులుకొని రాత్రికి రాత్రి కరకట్ట కొంపకు పారిపోవాల్సిన, కట్టుబట్టలతో కరకట్ట కొంపకు పారిపోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటే తెలంగాణ రాజకీయాలు కూడా ఏలు పెట్టే ప్రయత్నం చేసిండు. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నంలో భాగంగా 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయన చేతుల మీద ఇచ్చి పంపించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ దాన్ని విజయవంతంగా ఛేదించడంతో కట్టుబట్టలతోన పారిపోయి రావాల్సి వచ్చింది. దాంతో హైదరాబాద్ మీద హక్కులు కోల్పోయాడు. అక్కడి నుంచి ఆదాయం రాక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు అనమాట. ఇది గత చరిత్ర. ఆ క్రమంలో లింగమనేని ఎస్టేట్లో చంద్రబాబు కొలువైండు. అంటే ఆయన ఆ లింగమనేని ఎస్టేట్లో నివాసం ఉంటున్నందుకు, కేవలం ఆ బిల్డింగ్ ఇచ్చినందుకు 80,000 కోట్ల రూపాయలను లింగమనేనికి మేలు చేసేలాగా చర్యలు తీసుకున్నాడు అనమాట. ఇది కథ. చంద్రబాబు సన్నిహితుడు లింగమనేని రమేష్కు చెందిన లింగమనేని ఎస్టేట్స్కు కేవలం 10 మీటర్ల దూరంలోనే రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఫలితంగా లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబుకు నజరానగా దక్కింది. చంద్రబాబు సన్నిహితుల భూములను పక్కనే అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. రైతుల ఇష్టప్రకారమే భూసేకరణ చేస్తామని చెప్పి భూములు ఇవ్వని రైతులను వేధిస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించారు. రైతుల పొలాలను తగలబెట్టించారు. పోలీసులు నిందితులను పట్టుకోకుండా రైతులపైనే ఎదురు కేసులు పెట్టారు. కొన్ని చోట్ల రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పొలాలను చదును చేశారు. రాజధాని పరిధిలోని
29 గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాలను అనుమతించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. పంటలు పండించేందుకు రైతులు హైకోర్టు ద్వారా అనుమతి పొందిన పొలాలకు విద్యుత్ నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. వ్యవసాయ రుణాలు మంజూరును నిలిపివేసి కోర్టు తీర్పును అడుగడుగునా ఉల్లంఘించింది. సో ఈ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆఖరికి అక్కడ నిర్మాణాలు లేవు, వంకాయ లేవు అని చెప్పి కోర్టుకు పోయినా కూడా వీళ్ళు ఆగడాలు ఆగలే. ఇది అమరావతి చుట్టూ చోటు చేసుకున్న కన్నింగ్ చేష్టలు అనమాట. ఇక అసైన్డ్ భూములు తినేశారు. దోపిడీ విలువ 50,000 కోట్లు. ఇక రాజధానిలో భూసేకరణ పేరుతో అక్కడున్న అసైన్డ్ భూములను కూడా నొక్కేసిరు. అవి చాలామంది మంత్రుల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. దీని విలువ వచ్చేసి 50,000 కోట్లు. రైతుల పంటలపై రాక్షసత్వం. ఇదిగో ఇవి ఫోటోలు. అక్రమంగా అన్యాయంగా రైతుల మీద విరుచుకుపడి, అంటే పొలాలు ఇయ్యక 3 పంటలు అంటే భూములు మేము ఇయ్యలేము స్వామి అని చెప్పినా కూడా, కాళ్ళు గడ్డలు పట్టుకొని అడుక్కున్నా కూడా ఇట్లా కిరాతకంగా పొలాలను అంటుపెట్టి గుంజుకున్నారు. మళ్ళీ దీనికి వీళ్ళు ఇచ్చే కలరింగ్ ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చిరంట. దీనికోసం మళ్ళా 1600 రోజుల పాటు అమరావతి నకిలీ ఉద్యమం, ఆర్టిఫిషియల్ ఉద్యమం, మన పచ్చపత్రికల్లో రోజుకు ఒక బ్యానర్ ఐటమ్, స్టూడియోల్లో సామాజిక ఆ ఊరు పేరు ఉండదు, కోన్కిస్క గొట్టంగా ఎవడో వచ్చి టీవీలో కూర్చుంటే దానికి సామాజిక ఉద్యమకారుని ట్యాగ్ లైన్లు వేసి జనాన్ని మభ్యపెట్టడం. నిండా ముంచిండ్రు ఆ 29 గ్రామాల రైతులను. ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. రైతులకు తప్పుడు హామీలు, పరిహారంలో కూడా మోసాలు, క్విడ్ ప్రోకో 4,000 కోట్లు, పేదల భూములపై పెత్తందారుల దాష్టికం. ఇక ఇది లింగమనేని ఎస్టేట్. ఇది చంద్రబాబుకు రాసిచ్చినందుకు ఆయనకు చేసిన మేలు 80,000 కోట్ల రూపాయలు అనమాట. అవినీతి భాగస్వామి సింగపూర్ ఈశ్వరన్. ఈ సందర్భంగా ఈయన ఏం చెప్తాడంటే, అమరావతిలో అంతంత పెద్ద పెద్ద నిర్మాణాలు ఎందుకు, ప్రస్తుతం అంటే మంచం ఉన్నంతనే కాలు చాపుకోవాలని చెప్పి ఏవో చెప్తుంటారు కదా. దీనికి ఆయన ఏం చెప్తాడంటే, నేను అమరావతిలో గుడిసెలు కట్టదలుచుకోలే, అబ్బురపరిచే నిర్మాణాలు కడదాం అనుకుంటున్నా కాబట్టి పెద్ద దేశాలు అంటే డెవలప్డ్ నేషన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలుచుకొస్తున్నా అని చెప్పిండు అనమాట. ఈ ఈశ్వరన్ ఈ మొత్తం ప్రాజెక్టులో మళ్ళీ సింగపూర్ ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పిండు. కానీ సింగపూర్ ప్రభుత్వం కొట్టేసింది ఆ వాదనను. మాకేం సంబంధం లేదు. ఇదే అమరావతి భూకుంభకోణానికి సంబంధించి ఈశ్వరన్ అనేటోన్ని అక్కడ శిక్ష పడింది. ఇవేమి మన పచ్చపత్రికలో రాయించలే. చంద్రబాబుకు వరల్డ్ బ్యాంకు మొట్టికాయ. అమరావతి రహదారుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ గతంలో 3,300 కోట్ల రుణం మంజూరుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే రహదారుల టెండర్లలో పారదర్శకత లేదని, అక్రమాలకు ఆస్కారం కల్పించినట్లయిందని ప్రపంచ బ్యాంకు చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఇది ఇలా ఉండగా తమ భూములను బెదిరించి లాక్కున్నారని ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందానికి రాజధాని ప్రాంత రైతులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వాస్తవం ఉందని, వారి సమస్యలు పరిష్కరించే వరకు రుణం మంజూరు చేయరాదని తనిఖీ బృందం బ్యాంకుకు నివేదించింది. రహదారుల నిర్మాణం ప్రాజెక్టులో 30% పనులకు బ్యాంకు ఆమోదం తెలపగా ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి ఖరారు చేసింది. వీటిని పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు దిమ్మ తిరిగింది. 3 ప్యాకేజీలకు చెందిన 3 రహదారులకు ఒకే జాయింట్ వెంచర్ కంపెనీకి 5% ఎక్సెస్కు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానంలో 5% కంటే ఎక్సెస్ కోట్ చేస్తే టెండర్లను రద్దు చేసి మళ్ళీ పిలవాల్సి ఉంటుంది. అయినా అలాగే టెండర్లను ఖరారు చేయడంపై, రహదారులకు టెండర్ కోట్ చేసిన ధరలు ఒకే తరహాలో ఉండడం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. టెండర్ల ప్రక్రియపై అనుమానాన్ని వ్యక్తం చేసింది. అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతుందని, ఈ విషయాన్ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గమనించిందా లేదా అని ప్రపంచ బ్యాంకు ఘాటుగా ప్రశ్నించింది. ఆఖరికి అన్నం పెట్టేటోళ్ళకే సున్నం పెట్టినట్టు డబ్బులు ఇస్తామన్న ప్రపంచ బ్యాంకునే మోసం చేసే ప్రయత్నం చేసింది. ఎవరి కోసం? వీళ్ళ బినామీ కాంట్రాక్టర్ల కోసం. చెప్తున్నా కదా, అక్కడ అంటే కదిలిచ్చే ప్రతి ఇటుక మీద చంద్రబాబు కమిషన్ పోతుందని ఈ ప్రాజెక్టును చేపట్టింది, అమరావతి అనే రాజధాని. ఇంకా ఇది సిఆర్డిఏ పరిధి. కాచవరం, గుంటుపల్లి, నున్న, పోరంకి, నిడమనూరు, పెదపరిమి, కాజా గ్రామాలు. ఈ మొత్తం రింగ్ రోడ్ల అవినీతి A1 చంద్రబాబు, A2 పొంగూరు నారాయణ, A3 లింగమనేని నవేశ్, తర్వాత లోకేష్. రింగ్ రోడ్డులో అవినీతి విలువ 50,000 కోట్లు. దీని మీద ఇప్పుడు కేసు నడుస్తుంది. చంద్రబాబు పాపాలు, రాజధానిలో అవినీతి వాటాలు. పొంగూరు నారాయణకు 3,129 ఎకరాలు, సుజనా చౌదరికి 700 ఎకరాలు, నారా లోకేష్కి 500 ఎకరాలు, పవన్ కళ్యాణ్కు 2 ఎకరాలు, జయబేరి మురళీమోహన్కు 53 ఎకరాలు, పతిపాటి పుల్లారావుకు 196 ఎకరాలు. ఎవరి భూములు ఇవి? ఏంది కథ? అభివృద్ధి అంటే ఇదా? కొమ్మాలపాటి శ్రీధర్కు 42 ఎకరాలు, కోడెల శివప్రసాద్ కొడుకు శివరామకృష్ణకు 17 ఎకరాలు, ధూళిపాల నరేంద్రకు 4 ఎకరాలు,
లింగమనేని రమేష్కి 804 ఎకరాలు, పయ్యావుల కేశవ్కు 4 ఎకరాలు, ఎంఎస్పి రావు 498 ఎకరాలు. ఇవి వీళ్ళ పాపాలన్నమాట. ఇక దేశాలు తిరిగేందుకు జనం సొమ్ము. ఇదే అమరావతి రాజధానిలో పెట్టుబడుల కోసమని కలరింగ్ ఇచ్చి దుబారా ఖర్చు 2620 కోట్లు. ఇన్ని దేశాలు తిరిగిండు. ఎక్కడెక్కడ పోయిందంటే అమెరికా, దుబాయ్, లండన్, సింగపూర్ ఇలా అనేక దేశాలు పర్యటించి అమరావతి అవినీతిలో విదేశీయులను భాగస్వామ్యం చేశాడు. డెక్కన్ క్రానికల్ ప్రచురించిన ఓ ఆర్టికల్లో ఓ వ్యక్తి ఆర్టీఐ కింద చంద్రబాబు పర్యటన గురించి దరఖాస్తు చేయగా వివరాలు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం నిరాకరించింది. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న అడిగారు. ఏమని? మన దేశంలో ఎంతోమంది పేరొందిన ఇంజనీర్లు ఉన్నారు కదా, కానీ మీరు విదేశీయులకి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను అమరావతిలో గుడిసెలు అనుకోవడం లేదు, అంతర్జాతీయ భవంతులు నిర్మించాలని అనుకుంటున్నా కాబట్టి ఆర్కిటెక్ట్ల కోసం జల్లెడ పడుతున్నా అని చెప్పిండు. దేశ పరువు కూడా ఇట్లా బదనాం చేసే ప్రయత్నం చేసిండు అనమాట. ఇక ఆయన ఎప్పుడెప్పుడు ఏ దేశాలు తిరిగిండు అన్నది, దీనికోసం మళ్ళీ ప్రైవేట్ జెట్లు, ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లు ఇట్లా ఉండే అప్పట్లో ఆయన పతారా. ఇగో స్విస్ ఛాలెంజ్ పేరుతో 66,000 కోట్లు, రాజధాని పేరుతో రైతుల నుంచి 34,000 ఎకరాలు లాక్కున్న చంద్రబాబు అందులో 1,691 ఎకరాలను సింగపూర్ సంస్థలకు అప్పగించాడు. హైకోర్టు వద్దని ఆక్షేపించినా వినకుండా రహస్యంగా పని కానిచ్చారు. ఆయా భూముల విలువ దాదాపు 66,000 కోట్లు. కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయని జనాన్ని నమ్మించి పేదల భూములకు ఎసరు పెట్టాడు. ఆరోగ్య శాఖను వదలలేదు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖలో 1,827 కోట్లు దోచుకున్నారు. మెడ్టెక్ పార్కులో మరో 1,723 కోట్లకు ఎసరు పెట్టాడు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా 333 కోట్లు కట్టేశాడు. ట్రాన్స్కో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టెండర్లలో 240 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఆఖరికి ఆరోగ్య శాఖను కూడా ఈ దిక్కుమాలతనానికే కేజీహెచ్లో, గుంటూరు లాంటి హాస్పిటళ్లలో పేషెంట్లను ఎలుకలు కొరికిన పరిస్థితి. ఆ ఎలుకలు కొరికిన దాన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకొని ఎలుకలు పట్టేందుకు కొన్ని 100 కోట్లు దొబ్బేసిన నీచ చరిత్ర చంద్రబాబు. ఎలుకతోలను ఎంత తోమినా తెల్లగా కాదని అంటారు కదా, చంద్రబాబు క్యారెక్టర్ కూడా అంతే. ఆ మైండ్కు బూజు పట్టింది, అవినీతి అనే బూజు పట్టింది, అహంకారం అనే బూజు పట్టింది. ఇంతకుముందు వినిపించిన కదా, నేను తప్ప ఎవడు చేయలేడని. అందుకే చెప్పిన, ఈడు తప్పిస్తే ఎవడు ఇంత విధ్వంసం చేయడు, ఎవడు కూడా ఇంత అరాచకంగా కిరాతకంగా పాలించడు. బినామీల దందాలు. రాజధానిలో చంద్రబాబు సన్నిహితుడు నారాయణ విద్యా సంస్థల యజమాని పొంగూరు నారాయణ 3,129 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందు ఆ భూమి విలువ 12,000 కోట్లుంటే చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్తో 432 కోట్లకే కొన్నారు. ఇక సుజనా చౌదరి 700 ఎకరాల భూములు కొనుగోలు చేస్తే 650 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇలా మరో 12 మంది బినామీలతో 1,00,000 కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డాడు. చూశారు కదా. ఇప్పుడు ఇదే పొంగూరు నారాయణ 432 కోట్లకు ఎంత 12,000 కోట్ల విలువ చేసి భూమిని కొన్నాడు. అంటే ఎంత డిఫరెన్సు, రాష్ట్రం ఎంత కోల్పోయింది, రాష్ట్ర సంపద ఎంత నష్టం. ఇవన్నీ పక్కన పెట్టి సంపద సృష్టిస్తా అనే ఒక బుగ్గను వదులుతాడు అనమాట ప్రతిసారి. బైరెడ్డిస్ గనుల తందా విలువ 390 కోట్లు, తెల్లరాయి తవ్వకాల్లో 1000 కోట్లు, విదేశీ బొగ్గు కుంభకోణం 200 కోట్లు, పోలవరంలో 25,000 కోట్ల దోపిడీ. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని చంద్రబాబు నాయుడు 16,000 కోట్ల నుంచి 57,940 కోట్లకు పెంచాడు. 3 రెట్లకు పైగా ప్రాజెక్టు వ్యయం పెంచి 25,000 కోట్లు దోసేశాడు. అయినా ప్రాజెక్టు పునాదులు దాటలేదు. పైగా ఈ ఏదో కాంక్రీట్ వాల్ కట్టి ఒకటే రోజు 12 లక్షల మెట్రిక్ టన్నుల కాంక్రీట్ వేసినని పత్రికల్లో పెద్ద వార్తలు రాసుకున్నారు అనమాట. మళ్ళీ దానికి జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని పాటలు పాడించి టూరిస్టు స్పాట్ లాగా 400 కోట్లు ఉత్త బస్సులకు భోజనాలకే. బినామీతో 4,834 కోట్లు. చంద్రబాబు నాయుడు బినామీ అనగానే గుర్తుకొచ్చేది సీఎం రమేష్ పేరే. ఆయన పేరుతో జలవనరుల శాఖలో 4,834 కోట్ల అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు. ప్రాజెక్టులన్నీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు కట్టబెట్టారు. అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించారు, నాణ్యతకు తిలోదగలిచారు. అందుకే పూర్తయితే లేదు పోలవరం. ఇప్పుడు దాన్ని అంతా సెటరేట్ చేయడానికి 3 ఏళ్ళు టైం పట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 15,000 కోట్లు ఇవ్వలేదు. కానీ ఉమ్మడి సభల్లో మాత్రం పోలవరంని ఏటీఎంగా మార్చుకున్నామని మోడీ మాట్లాడతాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెస్ రిలీజ్ చేసి రాష్ట్రానికి ఇవ్వాలి, పోలవరం కట్టడానికి మీరు పెద్దమన్న చేసుకోవాలని చెప్తాడు. వెనకాల జరిగిన చంద్రబాబు దోపిడి మాత్రం చెప్పాడు.
ఇక నదుల అనుసంధానం ఇదొక బుగ్గ 3,000 కోట్ల దోచేసిండు అనమాట. కోటరీ 2,000 కోట్ల లూటరీ. అయిన వాళ్ళ కోసం అడ్డగోలుగా జీవోలు మార్చారు చంద్రబాబు నాయుడు. జీవో 22, జీవో 63 ధర ప్రాజెక్టులు అవసరం లేకున్నా అదనపు నిధులు కేటాయించారు. ఆయా పనుల్ని కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి 2,000 కోట్లు చంద్రబాబు దోచేశారు. గోదావరి పెన్నా నదులు కలిపేస్తానని చెప్పి 3,000 కోట్లు చంద్రబాబు బొక్కేశారు. వ్యాప్కోస్ నివేదికను పూర్తిగా మార్చేసి 6,020 కోట్ల టెండర్లు పిలిచారు. ఇందులో కాంట్రాక్టర్ల ద్వారా సగం నిధుల్ని దోచేశారు. ఈ నదుల అనుసంధానం ఏం జరగలే, నిధులు మాత్రం చంద్రబాబు జేబులోకి వెళ్ళిపోయినాయి. ఇక మట్టికట్టలో 1,590 కోట్లు, చింతలపూడిలో 573 కోట్లు, ఉత్తర్వులకు పాతరేసి 930 కోట్లు. ఇవన్నీ ప్రాజెక్టులలో మింగిన డబ్బులు అనమాట. విశాఖలో కబ్జాల పర్వం. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. దీంతో చంద్రబాబు అంటుకో విశాఖపై వాలిపోయింది. లక్షల ఎకరాల భూములను కబ్జా చేశారు. అధికారం అడ్డం పెట్టుకొని రికార్డులు మార్చేశారు. ఆయా భూములను బ్యాంకుల్లోనూ తాకట్టు పెట్టారు. ఇది చాలదన్నట్లు సిగ్గు లేకుండా ఆయా భూములను హుదూద్ తుఫాన్లో కొట్టుకుపోయాయని చెప్పారు. భూములు తుఫాన్లో కొట్టుకుపోయినాయంట. ఎంత విచిత్రం. సౌభాగ్యపురంలోని 120 ఎకరాలు, దర్బందలో 114 ఎకరాలు, నేరెళ్ల వలసలో 114 ఎకరాలు, గండిగూడెంలో 69 ఎకరాలు కబ్జా చేశారు. భీమిలిలో 4,500 ఎకరాలు, పెందుర్తిలో 3,500 ఎకరాలు, అనకాపల్లిలో 6,500 ఎకరాలు, యలమంచలిలో 4,000 ఎకరాలు, విశాఖ సిటీలో 300 ఎకరాలు కబ్జా చేశారు. వీటి విలువ దాదాపు 1,50,000 కోట్లు ఉంటుందని అంచనా. ఒక్క విశాఖ కేంద్రంగా జరిగిన దోపిడీ. ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయనే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రకరకాల బట్టగాల్చి మీదేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దోపిడీ చేసిందేమో ఈ పచ్చమంద, నిందలు మోస్తుందేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా చూడండి, ఇది పచ్చపత్రికల భాగోతం. అందుకే చెప్పేది ప్రతిసారి, వీటిని నిషేధిస్తే తప్ప వాళ్ళు ఎట్లాగో వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ చంద్రబాబు బూట్లు నాకే వ్యవహారం కోసం, ఆయన సంఖలో సక్కరేసి నాకేదానికోసం వాళ్ళు ఎట్లాగో ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అవేం ఆగవు. కానీ వ్యక్తులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా వాటిని స్వచ్ఛందంగా చదవడం మానేస్తే ఈయన చరిత్ర, నీచ చరిత్ర మొత్తం అదర్ సైడ్, కాయిన్కి అదర్ సైడ్ అంటారు కదా, అది కనిపిస్తుంది అనమాట క్లియర్గా. నేను నిప్పు తమ్ముళ్ళు, ఆనిముత్యం తమ్ముళ్ళు అని చెప్తారు కదా, ఆ ముత్యం ఎట్లాంటిదో తెలిసి వస్తుంది అనమాట పచ్చపత్రికలను పక్కన పెడితే. ఇనాం భూములపై కన్ను. 24,600 ఎకరాల మొత్తం టీడీపీ నేతలే అన్యాక్రాంతం చేసుకున్నారంట. 5,907 కోట్లు. నవ్యాంధ్రపై టీడీపీ కబ్జా దందా. అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో అందిన కాడికి కబ్జాలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు దోచేసిన భూములు అక్షరాల 62,736 ఎకరాలు. వీటి విలువ దాదాపు 58,933 కోట్లు. చూసిరా, నవ్యాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ టీడీపీ నేతలు దోచేసిన భూములే 62,736 ఎకరాలు. దాని విలువ 58,933 కోట్లు. అంటే ఏ రేంజ్లో సాగింది చూడండి విధ్వంసకాండ. ఇట్లాంటోడు రాష్ట్రాన్ని బాగు చేస్తా వైఎస్ జగన్ హయాంలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలంటే నేను తప్పిస్తే ఎవరికి సాధ్యం కాదంటే ఏం లేదు. ఇవన్నీ సెటరైట్ చేసుకోవడం కోసం, ఇవన్నీ రీస్టోర్ చేసుకోవడం కోసం అధికారం కావాలి. ఇప్పుడు జనానికి నీళ్ళు అవసరం లేదు, నిధులు అవసరం లేదు, చదువులు అవసరం లేదు, వైద్యం అవసరం లేదు. అవి ఇచ్చినోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సైకో. విద్యుత్ శాఖలో 21,000 కోట్లు, పవారం విద్యుత్లో 11,625 కోట్లు. ఇట్లా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి ఇన్ని వేల కోట్లు దొబ్బేసిండు అనమాట. డిస్కమ్లను కల్లాస్ చేసి ఈరోజు పిన్నాపురం, కర్నూలు దగ్గర 6,000, ఇంచుమించు 5,000కు పైగా మెగావాట్లతో విద్యుత్తును స్టోర్ చేసే దాంతో ఇది కేవలం 20,000 కోట్ల ప్రాజెక్టుతో అది కనుక అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉంటుంది ఎనీ టైం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ ఏమో అట్లుంటుంది, ఈయన హెల్యూసినేషన్ ఇట్లుంటుంది. దోపిడీ చేయడంలో అనుభవజ్ఞుడు, ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి. దోపిడీ చేయడం, నిర్బంధ కాండం చేయడం, నియంతగా పరిపాలించడంలో ఎక్స్పర్ట్ అనమాట. పిహెచ్డీలు, ఎంఫిల్లు, కొన్ని వేల డిగ్రీలు చేసిండు అన్నట్టు. ఈ స్టేల చరిత్ర ఇవన్నీ పక్కకు పెట్టండి. వ్యక్తులను తనను నమ్మి ఓటేసిన జనాన్ని ఎంత నొప్పి తెలవకుండా మోసం చేయొచ్చో చంద్రబాబుని చూస్తే ఈజీగా తెలిసిపోద్ది అనమాట. ఈ సందర్భంగా ఒక డైలాగ్ ఏంటంటే, మా సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన చెప్పేటాడు అనమాట, 1000 నక్కలు 100 తోడేళ్ళు కలిస్తే ఒక్క చంద్రబాబు. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం చూసిన తర్వాత ఇదే అనిపిస్తుందా లేదా? ఇట్లాంటి తోడేళ్ళను, ఇట్లాంటి నక్క రూపాన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్ నెత్తిన పెట్టుకోవాలన్నా. హెరిటేజ్ సంస్థకు 16 ఎకరాలు, పార్కు పేరుతో 1,723 ఎకరాలు,
మజ్జిగలు మింగేశారు. చెప్పినా కదా ఇంతకుముందు. చలివేంద్రాలు పెట్టి 39 కోట్లు విడుదల చేసి ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. దీనికి ప్రజలకు చలివేంద్రం పేరుతో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంచి ఆ డబ్బులను ఎట్లా రికవర్ చేసుకున్నారు అంటే గవర్నమెంట్ జీవోలు ఇచ్చి. ఇంత చీపు చిల్లర క్యారెక్టర్ వీళ్ళు రాష్ట్రానికి నిధులు చెప్తా ఉంటారు. అగ్రిగోల్డ్ స్కామ్లో 35,000 కోట్లు. అగ్రిగోల్డ్ స్కాము 35,000 కోట్ల రూపాయలు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాస్ వెంకటరామారావు గారు చంద్రబాబు నాయుడికి దగ్గర బంధువు. డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దాదాపు 40 లక్షల మంది వద్ద 6,850 కోట్లు వసూలు చేశారు. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని భూములు కొనుగోలు చేశారు. తీరా చందాదారులకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం అతని అరెస్ట్ కూడా చేయలేదు. ఈ అవ్వాస్ వెంకటరమణరావును అడ్డం పెట్టుకొని మొత్తం ఈ డబ్బులన్నీ నొక్కేసేదానికి అంటే డిపాజిటర్లను ముంచితే ఎవడు అడగడు కదా. ఒక బూమ్రాంగ్ స్టోరీ నడిపించారు పచ్చపత్రికల్లో. అగ్రిగోల్డ్ మునిగిపోయింది, మీ డిపాజిట్లు తీసుకోండి అంటే ఈయన పారిపోయిండు. ఈ అగ్రిగోల్డ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భూములు ఉంది. ముఖ్యంగా విజయవాడలో హాయ్లాండ్ 10,000 కోట్లు ఉంటుంది దాని వాల్యూ. దాన్ని ఎవరు ఈయన వారసుడు నారా లోకేష్కు రాసిచ్చేసారు అనమాట. ఇవి అక్రమాలు. ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామంటే ఎవడన్నా నమ్ముతాడా? ఈ డబ్బులన్నిటి ఎట్లా వాడుతున్నారు? ఈరోజు ప్రజలను కిరాతకంగా అనగదొక్కేందుకు, అణిచివేసేందుకు, ప్రజల రక్తాన్ని పీల్చేందుకు, విద్యను వైద్యాన్ని కార్పొరేట్ చేసేందుకు ఇట్లా వాడుతున్నారు అనమాట. ఫైబర్ గ్రిడ్లో 4,833 కోట్లు. కానుకల్లో కకృతి. ఇగో అన్నీ నాసిరకం వస్తువులు ఇచ్చి ఈటీవీ ఈనాడులో వచ్చిన ఈ స్టోరీస్ అన్నీ. నాణ్యత లేని నెయ్యి, ముక్కిపోయిన గోధుమ పిండి ఇట్లాంటివన్నీ ఇచ్చి చంద్రన్న కానుక పండుగల టైంలో. రంజాన్కు పేరుతో ముస్లింలకు ఇచ్చే తోఫాలు కూడా అన్నీ హెరిటేజ్ సంస్థల నుంచే పోతాయి. కానీ నకిలీ వస్తువులు, నాణ్యత లేని వస్తువులు బయటకు వస్తాయన్నమాట. దీనిల పేరుతో 3,600 కోట్లు దొబ్బేసారు అన్నట్టు. హెరిటేజ్కు 1,200 కోట్లు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థకు 1,200 కోట్లు దోచిపెట్టాడు. నోట్ల రద్దు విషయాన్ని ముందుగానే తెలుసుకొని హెరిటేజ్ షేర్లలో గోల్మాల్ చేశారు. బ్యాంకు రుణాలు సైతం హెరిటేజ్ డైరీ రైతులకు మాత్రమే పోయాలని ఏకంగా జీవో తీసుకొచ్చారంట. చూడండి, ఈ హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు డైరీ ఫార్మ్స్ను, చిత్తూరులో పాడి పరిశ్రమను సంకనాకి ఇచ్చింది అనమాట. 1,200 కోట్లు చదువు చేశారు. కియా కంపెనీ కోసం ఎకరం భూమిని చంద్రబాబు నాయుడు 10,000 కియా కంపెనీ కోసం ఎకరం భూమిని చంద్రబాబు నాయుడు 10.5 లక్షలకు కొన్నారు. కానీ దాన్ని చదువు కోసం వెచ్చించింది మాత్రం 30 లక్షలు. ఇలా 599 ఎకరాల భూమిని చదువు చేసి 153 కోట్ల రూపాయలను దోచేసిండు. ఈరోజు పోయి బ్రాహ్మణి, తర్వాత భువనేశ్వరి, లోకేష్ అందరూ పోయి కియా ముందరిట సెల్ఫీలు తీస్తుంటారు కదా, డాడీ కియా దగ్గర ఫోటో దిగినని. దాన్ని చదువును చేయడానికి ఇన్ని కోట్ల రూపాయలను బొక్కేసారు అనమాట. రాష్ట్రంలో ఆయన తెచ్చిన కంపెనీ పెట్టిన పెట్టుబడి ఏదైనా ఉందంటే ఒక్క కియా, ఇంకొక జాకీ కంపెనీ తప్పిస్తే యావి లేవు. ఆ 2 కంపెనీలలో దోచేసిన సొమ్ము ఇది. టెన్కోలో 670 కోట్లు, సీసీటీవీలో 270 కోట్లు, ట్రాన్స్కోలో 675 కోట్లు, నీరు చెట్టులో 34,399 కోట్లు. అంతులేని అవినీతి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు లెక్కలేని అవినీతికి పాల్పడ్డారు. తోటపల్లి ప్రాజెక్టు, మధ్యపెన్నారు, 2 టెన్నలు, తెలుగుకంగా, నీవా, హంద్రి నీవా, పోగొండలో, తర్వాత ఈ ప్రాజెక్టుల కింద మొత్తం ఇన్ని వేల రూపాయలను బొక్కేసారు అనమాట. ప్రాజెక్టుల ద్వారా మొత్తం 1,095 కోట్ల రూపాయలను బొక్కేసిండు అనమాట. పుష్కరాల్లో 736 కోట్లు దొబ్బేసి 29 మందిని చంపేసిండు. మళ్ళీ దాని మీద క్వశ్చన్ అడిగితే ఏం పూరి జగన్నాథ్ టెంపుల్లో తొక్కిసలాట్లో చనిపోలేదా? కొన్ని జరుగుతుంటాయి. కేవలం బోయపాటి అనేటోడు డ్రోన్లు పెట్టి తీసేదానికి, బాబు గారు రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనడానికి 29 మంది చచ్చిపోయారు ఆ తొక్కిసలాట. దాని చుట్టూ ఆ పుష్కరాలలో జరిగిన దోపిడీ 736 కోట్లు. ఇట్లాంటి పాలకుడు. ఇంకా ఇది అన్నిటికంటే హైలైట్ అనమాట. కాల్మనీ సెక్స్ రాకెట్, లైంగిక ఉగ్రఘాతకం, మొత్తం కేసులు 780, పరారైన వ్యక్తులు 51. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి ఈ జన్మభూమి కమిటీలు, ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ అన్నిటికన్నా బాగా పెద్ద ఎత్తున ప్రభావం చూపించినాయి. కాల్మనీ సెక్స్ రాకెట్ ఈ పేరు వినగానే గుర్తుకొచ్చే పార్టీ తెలుగుదేశం. టీడీపీ నడిపిన ఈ దుర్మార్గపు వ్యవస్థ యావత్ ప్రపంచాన్ని కబలించింది. మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని
తెలుగుదేశం నడిపిన అతిపెద్ద సెక్స్ రాకెట్ ఇది. విజయవాడ గుంటూరు అడ్డగా చేసుకుని ఈ వ్యాపారం సాగించారు. ఈ దందాలో తొలుత మహిళల అవసరాలను గుర్తిస్తారు. అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి ఆస్తి పేపర్లు లాగేసుకుంటారు. అప్పులు తిరిగి చెల్లించకుంటే వేధిస్తారు. ఆ తర్వాత మెల్లగా లొంగ తీసుకుంటారు. వినకుంటే విచక్షణారహితంగా దాడులు చేస్తారు. కత్తులతో బెదిరించి వ్యభిచార కూపంలోకి దింపుతారు. టీడీపీకి చెందిన నాయకుల వద్దకు పంపిస్తారు. పాఠశాల విద్యార్థులు కాలేజీ అమ్మాయిలను తమ పరువు మీదకు తీసుకురావాలని పరుపు మీదకి తీసుకురావాలని ఒత్తిడి చేస్తారు. అలా చేయకుంటే వడ్డీతో సహా అప్పు చెల్లించాలని వేధిస్తారు. ఈ దందా మొత్తం చంద్రబాబుకు తెలిసినా పట్టించుకోలేదు. తమ పార్టీ నాయకులే కదా అని వదిలేశారు. గద్దె రామ్మోహన్ రావుతో సహా ఎవరెవరు అంటే బుద్ధా వెంకన్న, పెండ్యాల శ్రీకాంత్, చెన్నుపాటి సీను, బోండా ఉమ, ముల్లపూడి బాపిరాజు, బోడె ప్రసాద్, దూడల రాజేషు, వెనిగల్ల శ్రీకాంత్, ఆదినారాయణ రెడ్డి, భవానీ శంకర్, ఎం సత్యానంద్ ఇట్లాంటి వాళ్ళల్లా నిందితులు. ఇందులో అంటే ఇంత దిక్కుమాలిన ఇంత దారుణమైన ఆగడాలకు ఒడిగట్టిన 4-5 అభ్యర్థులు. బోడె ప్రసాద్ పెనమలూరు ఎమ్మెల్యేగా, బుద్ధా వెంకన్న, ఆదినారాయణ రెడ్డి, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ నాయుడు ఇప్పుడు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు చంద్రబాబు అభ్యర్థులు, చంద్రబాబు పార్టీ అభ్యర్థులు. బోయపాటి షూటింగ్కు చంద్రబాబు నిర్వాహకంతో 29 మంది మృతి. ఇంతకుముందు చెప్పిన కదా గోదావరి పుష్కరాలలో ఆవు చేలో మేస్తే దూడ గట్టన మేస్తుంది అన్నట్టు ఈయన ఇచ్చిన అలుసు కారణంగా ఎవరు చంద్రబాబు బంధువు అయిన కారణంగా, చంద్రబాబు బామ్మర్ది అయిన కారణంగా అమ్మాయి కనిపిస్తే ముద్దైన పెట్టాలి లేదంటే కడుపైన చేయాలని ఇట్లా ఓపెన్గా మాట్లాడి మహిళలను పలచన చేస్తుంటే ఇది తెలుగువారి ఆత్మగౌరవం అని మన పత్రపత్రికల్లో చిడతలు వాయించాలి. ఈయన హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి, ఈమె వనజాక్షి చింతమనేని అరాచకాలకు దురాగతాలకు ఇసుకలేసి తొక్కిండ్రు ఈమెను. దీని మీద కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరగలే. చంద్రబాబు హయాంలో పోయిన ప్రాణాలు, టీడీపీ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది. 2016లో గుంటూరు మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ బాల సంధ్యారాణి పీజీ చదువుతుంది. అదే కాలేజీకి చెందిన చంద్రబాబు బంధువు ప్రొఫెసర్ విఏ లక్ష్మి ఆమెను తీవ్రంగా వేధించింది. వ్యక్తిగత విషయాలను బయటకు లాగి తీవ్ర స్థాయిలో దూషించింది. దీంతో మనస్తాపం చెందిన బాల సంధ్యారాణి ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకుంది. ఎవరు స్పందించకపోవడంతో 2016 అక్టోబర్ 24న ఆత్మహత్య చేసుకుంది. తర్వాత టీడీపీ అరాచకత్వానికి జూనియర్ డాక్టర్ ఎవరు డాక్టర్ శిల్ప తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో చదివే ఆమె 2017 ఏప్రిల్లో చనిపోయిందనమాట. తర్వాత టీడీపీ హయాంలో విశ్వవిద్యాలయాలు ర్యాగింగ్కు నిలయాలుగా మారాయి. ర్యాగింగ్ భూతాలు అమ్మాయిల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు లెక్క చేయలేదు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో తెలంగాణకు చెందిన రిషితేశ్వరి చదువుకుంటుంది. ఆమెను తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కుమారులు వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది 2015 జూలై 14న ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో దోషుల్ని కాపాడేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇప్పుడు వీళ్ళేమో 1-2 కేసులను పట్టుకొని డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేస్తారా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. వీళ్ళంతా చాక్లెట్లతో అత్యాచారం, మానవత్వం మరిచి 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, బాలికపై టీడీపీ నేతల సామూహిక అత్యాచారం, గంటా శ్రీనివాసరావు అనుచరులు స్కూల్ స్టూడెంట్స్పై అన్నీ చెప్తున్నా కదా. జన్మభూమి కమిటీలంతా వరెస్ట్ నీచమైన కమిటీలను ఏర్పాటు చేసిన ఏకైక పాలకుడు చంద్రబాబు. వాటి వల్లనే గతంలో పదవి పోయింది, ఇప్పుడు మళ్ళీ వాటినే రీస్టోర్ చేస్తానని చెప్తా ఉన్నాడు అనమాట. కాలుష్యాన్ని అడ్డుకున్న మహిళపై హత్యా నేరం కేసు, అర్ధరాత్రి అత్యాచారం, సొంత కూతురిపైన అఘాయిత్యం. నెల్లూరు జిల్లా విన్నమాల గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు దార్ల మోహన్ సొంత కూతురిపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లి గుర్తించి నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇట్లా కన్ను మిన్ను కానకుండా సొంత వాళ్ళ మీదనే రేపులు అటెంప్ట్లు చేసిన దిక్కుమాల పార్టీ నేతలు టీడీపీ నేతలు అనమాట. తమ్ముడి బిడ్డను కూడా వదలని టీడీపీ నేత. ఇవన్నీ చదువుకుంటూ పోతే పెద్దగా అవుతుంది అనమాట. టీడీపీ కార్యాలయంలోనే అత్యాచారం. సో టీడీపీ ఆఫీస్ కూడా బ్రోతల్స్ అడ్డగా మార్చిన నీచమైన పార్టీ నాయకులున్న ఏకైక పార్టీ పచ్చపార్టీ అనమాట. అంగన్వాడీ మహిళను ఈడ్చుకెళ్ళి కొట్టారు, అంతులేని దౌర్జన్యం, రక్తం కండ్ల చూశారు, కంటి చూపు లేని మహిళపైన దాడి. ఇవి చంద్రబాబు హయాంలో వెలుగు చూసిన దారుణాలు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన తమ్ముడు భార్య ఆమె ఓపెన్గా డిజిటల్ మీడియాలోకి వచ్చి ఫేస్బుక్లో, యూట్యూబ్ ఛానల్లో, పలు ఛానళ్ళలో తన గోడు వెళ్ళబూసుకుంది. అట్లాంటి ఆమెను ఆఖరికి మానసికంగా అంటే మెంటల్ ఖరాబ్ అయిందని చెప్పి ఆమె మీద పిచ్చిదని ముద్రేసిండ్రు. లోకేష్ పిఏ అరాచకం, ప్రశ్నిస్తే దాడులు, కోడ్ భాషల్లో కోట్లు కొట్టేసిన సైబర్ చీటర్. ఆ కోడ్ భాష ఎట్లుంటుందంటే స్టీల్ ఆఫ్ టన్స్ అన్కోడ్ అనే కోడ్ భాషలో హయగ్రీవ, శలక అన్నయ్
ఎవరెట్, నయలిన్, పవర్ ట్రేడింగ్, ఫోనిక్స్, లక్స్టోన్, దుబాయ్ ఇట్లా కోడ్ భాషలో కోర్టు దొబ్బేసాను అనమాట. సిబిఎన్ ఐటీ స్కామ్ విలువ 118 కోట్లు, సర్కారు ఖజానా 371 కోట్లు, డిజైన్ టెక్ 371 కోట్లు, నాలెడ్జ్ పోడియం 45 కోట్లు, ఏసీఐ 57 కోట్లు, పీవీఎస్పి 238 కోట్లు, ఈటీఏ 14 కోట్లు, పాట్రిక్ 3 కోట్లు, భారతి గ్లోబల్ 3 కోట్లు, ఇన్వెబ్ 1.5 కోటి, పోలరిస్ 2,20,00,000, కార్డెన్స్ 12 కోట్లు, ఫారిన్ కంపెనీస్ 3.22 కోట్లు, ఇతరులు 84.5 కోట్లు. పుంగనూరు హింసాకాండ. అధికారం కోసం చంద్రబాబు ఎలాంటి అరాజకాలకైనా పాల్పడతాడా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. పుంగనూరు అల్లర్లు. తన పర్యటనలో సామాన్యులు చనిపోతే సింపతి వస్తుందని భావించిన చంద్రబాబు ఈ కుట్రకు తెరలేపాడు. గతేడాది ఆగస్టు 4న యుద్ధబేరి పేరుతో ప్రాజెక్టులను పరిశీలించేందుకు చిత్తూరు జిల్లా పుంగనూరుకి వెళ్ళాడు. ముందస్తు వ్యూహం, పోలీసులకు తప్పుడు రూట్ మ్యాప్ ఇచ్చాడు. హైవే మీద నుంచి కాకుండా పట్టణంలోకి ప్రవేశించాడు. పోలీసులు అభ్యంతరం తెలిపితే దాడులు చేయాలని ముందుగానే ఆదేశించాడు. పెట్రోల్ ప్యాకెట్లను, కర్రలను, రాళ్లను సిద్ధం చేసుకున్నారు. వాహనాల్లో తుపాకులు పెట్టుకున్నారు. భారీగా బీరు బాటిళ్లను కొనుగోలు చేశారు. అనుకున్నట్లుగానే పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపై టీడీపీ గుండాలు రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలకు నిప్పంటించారు. టీడీపీ గుండాల రాళ్ల దాడిలో ముదివేడు పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు సామాన్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. 27 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు నిలువరించకుండా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. పోలీసులు A1గా చంద్రబాబు పేరును చేర్చారు. A2గా దేవినేని ఉమ, A3గా అమర్నాథ్ రెడ్డిగా చేర్చారు. FIRలో మొత్తం 20 మంది పేర్లు నమోదయ్యాయి. ఇట్లా ఏంటంటే అధికారానికి దూరమైన ప్రతిసారి ఈడేం చేస్తాడంటే రాష్ట్రంలో అల్లర్లకు ప్లాన్ చేస్తారనమాట. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఇక ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయింది, శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి అని చెప్పి గవర్నర్కు, రాష్ట్రపతికి ఫిర్యాదులు ఇవ్వడం, రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టాలని చెప్పి పోరు పెట్టడం. ఇది చంద్రబాబు విధానం. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చెప్తే అసలు ఈ యూట్యూబ్, డిజిటల్ మీడియా సరిపోదు. అప్పట్లో గోబెల్స్, హిట్లర్ ఎంతటి నీచానికి ఓడిగట్టిండో అంతకంటే నీచంగా ప్రజాస్వామ్య అప్పుడంటే నియంతృత్వం, స్వాతంత్రం లేని దేశాల మధ్య జరిగిన పోరది. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్న అత్యద్భుతమైన భారతదేశంలో ఇట్లాంటి నీచ నికృష్టుడు ఒక చంద్రబాబు మాత్రమే. ఇంకా పబ్లిసిటీ పిచ్చితో మారణ హోమం. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి మామూలుగా ఉండదు. అదొక మానసిక రోగం అనమాట ఆయన. కానీ మనుషులను చంపేంత అని ఎవరికి తెలియదు. అవును నిజమే, తనకు ప్రచారం రావాలని 7గురిని బలిగొన్నాడు. 2022 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటన దేశ రాజకీయాలు తలదించుకునేలా చేశాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభ పెట్టి 7గురిని చంపేశాడు. ఇరుకు స్థలాల్లో సభలు పెట్టవద్దని నిబంధనలున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది. కందుకూరులో జరిగిన మారణ హోమం చంద్రబాబుకు ముందే తెలుసు. ఎవరైనా చనిపోతే తనకు పబ్లిసిటీ వస్తుందని భావించిన చంద్రబాబు ఇరుకు స్థలంలో సభ పెట్టాలని తన పార్టీ నాయకులను ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు కందుకూరులో ఇరుకు గల్లీల్లో రోడ్ షో నిర్వహించారు. తాను ప్రసంగం మొదలుపెట్టగానే తర్వాత తొక్కిసలాట చేయాలని అక్కడి పార్టీ నాయకులను ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. క్షణాల్లోనే 7గురు సామాన్య ప్రజలు మోరీల్లో పడి మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారిపాలెం చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. ఇవే కాదు, చీరలు ఇస్తాం, తాయిలాలు ఇస్తామని చెప్పి అట్లా కూడా కొంతమందిని చంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. ఇవన్నీ చదివిన తర్వాత కూడా, ఇవన్నీ చూసిన తర్వాత కూడా చంద్రబాబుకే ఓటేయాలనుకుంటే ఇంకా ఈ దేవుడు కూడా కాపాడలేడు అనమాట. సో ఇది ఇట్లాంటి వాడు ఈ రాష్ట్రాన్ని నేను కాపాడతా, నేను రీస్టోర్ చేస్తా అని చెప్తుంటే నమ్మాలి. ఎందుకంటే అది నా బ్రాండ్, అది నా ఫాస్ట్ ట్రాక్ రికార్డ్. ఇది ఈయన బ్రాండ్, ఇది ఈయన ఫాస్ట్ ట్రాక్ రికార్డు. ఇంకా ఇంత క్లియర్గా ఎవడు చెప్పడు, ఈడు తప్పిస్తే ఇంకెవడు చేయడు. ఇది కూడా క్లారిటీ అనమాట. చెప్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులుగా గత చరిత్ర సంగతి పక్కన పెడితే గత 4-5 ఎన్నికలను చూస్తూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ఎట్టసాగింది, దాన్ని ఎట్లా నిరంకుశంగా చంద్రబాబు అణిచివేసిండు, ఇవన్నీ తెలిసిన వ్యక్తులుగా గత 4-5 ప్రత్యక్ష ఎన్నికలను దగ్గరగా చూసిన వ్యక్తులుగా ఇట్లాంటి లోఫర్ నాయకుడిని ఎక్కడ చూడలే, ఇక చూడం కూడా.
ఇట్లాంటి వాళ్ళకు చరమగీతం పాడి రాజకీయ సమాధి చేస్తేనే తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో బాగుపడదు. ప్రతిపక్ష నేతగా కూడా అర్హుడు కాదు చంద్రబాబు. ఫ్యాక్ట్ ఇది, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఈయన చీకటి కోణాలు, ఈయన చీకటి చరిత్ర, చీకటి భాగోతాలు చూసిన తర్వాత ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాం. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్రమాలు అవినీతి జరగలేదంటే అది వేరే సబ్జెక్ట్. కానీ ఈయన హయాంలో ప్రజలు ఇబ్బంది పడ్డంతగా ఎప్పుడు పడలే. జగన్మోహన్ రెడ్డి హయాంలో పేద ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు మేలు జరగలే. ఇది డిఫరెన్స్ అనమాట. సో ఇక ఆలోచించుకొని తీర్పు ఇవ్వాల్సింది మీరే. మరికొన్ని గంటల్లో పోలింగ్కు సిద్ధమవుతున్న సందర్భంగా దీన్ని ఖచ్చితంగా చూసి ఒక కంక్లూజన్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడ్డిగా ఓటు వేయొద్దు, వేయరని అనుకుంటున్నాం. ఎందుకంటే మీ కళ్ళ ముందర ఇప్పుడు అభివృద్ధి ఫలాలేంటి, అందుతున్న సంక్షేమం ఏంటి, జరిగిన మంచి ఏంది అన్నది కనిపిస్తున్న నేపథ్యంలో ఫైనల్గా ఇంకొక అప్పీల్ ఏంటంటే, కొత్తగా బయట నుంచి పోయి ఓటేసే వాళ్ళు, ఓటేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇప్పటిదాకంటే ఈ పచ్చ మీడియాలో, పచ్చ మాఫియాలో, పచ్చ దండుపాల్యం చేసిన ప్రచారానికి కొంత బెండ్ అయి ఉండొచ్చు. మీ మైండ్ను వేరే రకంగా ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు. దయచేసి ఊళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత నాడు నేడు స్కూళ్ళ కింద రూపుదిద్దుకున్న స్కూళ్ళు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆర్బికే సెంటర్లు, రైతులతోనూ మాట్లాడండి, విద్యార్థులతోనూ మాట్లాడండి, మహిళలతో మాట్లాడండి. గత పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు ఏమన్నా తేడా కనిపించిందా? లేదు. చంద్రబాబు కంటే అంతకంటే నీచంగా, అంతకంటే కిరాతకంగా వైఎస్ జగన్ సర్కార్ పాలించిందని ఎవరైనా చెప్తే మీరు కూడా దాన్ని భావిస్తే, ఎందుకంటే నిజం అనేది మనం తెలుసుకుంటేనే బయటకు వస్తుంది. ఎవడో చెప్పింది నిజం అయిపోదు. ఓకేనా? అంటే ఎందుకంటే బుర్ర ఉన్న వ్యక్తులుగా ఓటు మనకు వజ్రాయుధం లాంటిది కాబట్టి, ఓటేసే హక్కుకు మనం అర్హులం కాబట్టి, జరుగుతున్న అంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితులను అంచనా వేసుకొని, అవగాహన వేసుకొని మన ఓటును మనమే ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చరిత్రలంతా తెలుసుకొని ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.